సౌండ్ వినపడుతుంది. అక్కడ ఉన్నంతసేపు స్టేజ్ మీదకి ఎప్పుడు వస్తానా, మిమ్మల్ని ఎప్పుడు పలకరిస్తానా అనిపిస్తుంది. ఎందుకంటే కర్నూలులో ఏ ఈవెంట్ జరిగినా, ఏ సక్సెస్ మీట్ జరిగినా దానికి సక్సెస్ ఇచ్చేది మీరే అనమాట. సో మీ అందరి జోషు, ఉత్సాహం, ఎనర్జీ మామూలుగా ఉండదు. లాస్ట్ టైం అఖండ అప్పుడు వచ్చాను అండ్ మళ్ళీ ఇప్పుడు వచ్చాను అండ్ చాలా 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 హ్యాపీగా ఉంది మిమ్మల్ని అందరినీ చూస్తే. ఆ ఎనర్జీ అలానే ఉంచండి. ఎందుకంటే 100 crores క్లబ్లో జాయిన్ అయిపోయిన సినిమా హీరో అండ్ ద టీమ్ కార్తికేయ 2 టీమ్ అందరూ కూడా ఇంకాసేపట్లో మీ అందరి ముందుకి రాబోతున్నారు, మీ అందరితో మాట్లాడబోతున్నారు అనమాట. హ్యాపీనా? ఏంటి అబ్బాయిలే ఎక్కువ కనబడుతున్నారు ఇక్కడంతా, అమ్మాయిలు నీ పక్కకి తోసేసినట్టున్నారు. సో అబ్బాయిల కోసం అనుపమ పరమేశ్వరన్, అర్థమైంది, సౌండ్ బట్టి అర్థమైంది. అమ్మాయిల కోసం నిఖిల్ సిద్ధార్థ్. అమ్మాయిలు అరవనివ్వండి అయ్యా, కొంచెం డామినేట్ చేసేస్తున్నారే మీరైతే. సో ఇంకాసేపట్లో ఇక్కడికి రాబోతున్నారనమాట. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ కీప్ లవింగ్ మోర్ ప్రెజెన్స్. కార్తికేయ 2 100 crores సెలబ్రేషన్స్. ఎస్, 100 crores మామూలు విషయం కాదండి. ఒక సినిమా 100 కోట్ల క్లబ్లో జాయిన్ అయిందంటే అది మనం ఘనంగా వైభవంగా జరుపుకోవాలి ఆ పండుగ. అందుకే అది జరుపుకోవడానికి ఇక్కడికి మనందరం వచ్చేసామన్నమాట. మీరు, నేను, టీం కూడా. అండ్ పవర్డ్ బై శుభం హోమ్స్ డెవలపర్స్ అండ్ అలాగే మన సెలెక్ట్ మొబైల్స్ అసోసియేట్ స్పాన్సర్స్ విజేత సూపర్ మార్కెట్, ఉషోదయ సూపర్ మార్కెట్, ప్రియా గోల్డ్, కనెక్ట్ పవర్ యువర్ సెల్ఫ్ అండ్ అలాగే జ్యువెలరీ పార్ట్నర్ వేగశ్రీ గోల్డ్ అండ్ డైమండ్స్, గేమింగ్ పార్ట్నర్ గేమర్ షార్ట్స్ అండ్ సోషల్ మీడియా పార్ట్నర్ సోషల్ ఈవెంట్ పార్ట్నర్ శ్రేయాస్ ఉత్సవ్ మీ అందరికీ తెలుసు అండ్ శ్రేయాస్ మీడియా మీ అందరికీ తెలుసు. ఎన్నో అద్భుతమైన ఈవెంట్స్ని మీ అందరికీ అందించే ఈవెంట్ కంపెనీ అనమాట. సో మరి అలాగే మ్యూజిక్ ఆన్ జీ స్టూడియోస్ ఈవెంట్ బై శ్రేయాస్ మీడియా, ఇండియాస్ వన్ అండ్ ఓన్లీ మూవీ ప్రమోషనల్ కంపెనీ. ఓకే, ఇక మనం సినిమా గురించి మాట్లాడుకుంటే అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ అండ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా మనందరి ముందుకి ఈ చిత్రాన్ని తీసుకొని రావడం జరిగింది. అభిషేక్ అగర్వాల్ గారు అండ్ అలాగే టీజీ విశ్వప్రసాద్ గారు, వివేక్ కూచిపట్ల గారు నిర్మాతలుగా, చందు మొండేటి గారి దర్శకత్వంలో కాలభైరవ ఇచ్చిన అద్భుతమైన ట్యూన్స్తో నిఖిల్ సిద్ధార్థ్ అండ్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ అనుపమ పరమేశ్వరన్. మామూలుగా లేదుగా నిఖిల్ అండ్ అనుపమ క్రేజ్. సో వారిద్దరు జంటగా వచ్చిన చిత్రమే కార్తికేయ 2. చిన్నగా మొదలైంది అండ్ పెద్దగా అయింది, ఇప్పుడు అతి పెద్దగా అయింది, ఇప్పుడు బిగ్గెస్ట్ హిట్ అయింది, బ్లాక్ బస్టర్ సక్సెస్ అయింది. అండ్ మన తెలుగు వారినే కాదు, అటు అన్ని భాషల్లోనూ ఈ చిత్రం ఒక రేంజ్లో అలరిస్తుంది. ఎస్పెషల్లీ హిందీ ఆడియన్స్కి ఒక రేంజ్లో నచ్చేసిందని చెప్పాలన్నమాట. సో మరి ఇలాంటి అద్భుతమైన విజయాన్ని మీ అందరితో పంచుకోవడానికి మీ ముందుకు వచ్చేసాం ఇవాళ కార్తికేయ 2 టీం అందరూ కూడా. ఆలస్యం చేయకుండా ఫస్ట్ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ని పెంచేసి సినిమా థియేటర్లోకి ఆడియన్స్ని రప్పించేసిన ట్రైలర్ మనం ముందుగా చూసేద్దాం. కార్తికేయ 2 ట్రైలర్ ప్లే. ఐదు సహస్రాల ముందే పలికిన ప్రమాదం, ప్రమాదం లిఖితం, పరిష్కారం లిఖితం. మొక్కంటే రుణం, శేషం ఉంచకూడదు తల్లి. వీలైనంత త్వరగా ద్వారక వెళ్ళి శ్రీకృష్ణుని దర్శనం చేసుకోండి. గత కొన్నేళ్లుగా ద్వారకలో పరిస్థితులు అసలు బాగాలేవురా. అసలేం జరుగుతుంది? నీ శాస్త్రం చెప్పిన ప్రమాదం జరిగేలా ఉంది. నా కోరికే నా అర్హత. నా వరకు రానంత వరకే సమస్య, నా వరకు వచ్చాక అది సమాధానం. కృష్ణుడు అంటే చిన్న విషయం అనుకుంటున్నావా? అరేబియన్ సముద్రం నుండి అట్లాంటిక్ మహాసముద్రం వరకు ముడిపడిన ఒక మహా చరిత్ర. ఈ
ప్రయాణంలో ప్రకృతి అడుగడుగునా పరీక్ష పెడుతుంది. ఈ కార్యానికి వైద్యుడైన శ్రీకృష్ణుడు ఎంచుకున్న మరో వైద్యుడు నువ్వే. నీ ప్రాణం పణంగా పెట్టి జనాల ప్రాణాన్ని కాపాడడానికి నువ్వేమైనా దేవుడువా? కాదు, డాక్టర్ని. వావ్, రక్ష రక్ష పాహి మామ, ఈ సౌండ్ అండ్ అది వింటూ ఉంటే మామూలుగా ఉండదు. అండ్ సినిమా చూసినప్పుడు కూడా బీజిఎం అండ్ ట్యూన్స్ అదిరిపోయాయని చెప్పాలి. అఫ్ కోర్స్ కీరవాణి గారు బ్లడ్ అండి. కాలభైరవ ఇచ్చిన అద్భుతమైన ట్యూన్ సినిమాకే హైలైట్గా నిలిచాయి. అండ్ ఒక అందమైన, ఒక అద్భుతమైన, ఒక మ్యాజికల్, ఒక డివైన్ స్టోరీ అనమాట ఇది. దాన్ని ఎంతో అత్యద్భుతంగా అల్లి మనందరి ముందుకి తీసుకొని రావడం జరిగింది. సో కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ కీప్ లవింగ్ మోర్ ప్రెజెన్స్ కార్తికేయ 200 crores సెలబ్రేషన్స్ పవర్డ్ బై Shubham Homes Developers, Select Mobiles, Associate Sponsors, Vijeta Supermarket, Ushodaya Supermarket, Priya Gold, Kanak Power Yourself, and Jewelry Partner, Vegas Sri Gold and Diamonds, Gaming Partner, Gamer Shots, and alage Social Event Partner, Shreyas Utsav, Music on Z Studios, today's event by Shreyas Media, India's one and only movie promotion company. Yes, so ఎన్నో అద్భుతమైన, అందమైన, ఆనందభరితమైన, సంతోషభరితమైన ఈవెంట్స్ని కండక్ట్ చేస్తూ ఉంటుంది శ్రేయాస్ మీడియా. సో ఎక్కడ చూసినా, ఎక్కడ విన్నా, ఏ షో చూసినా, ఏ స్టార్ని చూసినా, ఏ వేదికని చూసినా కూడా శ్రేయాస్ మీడియా మీద కనిపిస్తూ ఉంటుందన్నమాట. మరి ఇవాళ మీరందరూ ఇక్కడ భాగస్వాములు కావడానికి, రావడానికి కూడా కారణం అదే. అండ్ చాలా చాలా సంతోషంగా ఉంది. సినిమాలు ఇందాక మనం డైలాగ్ వింటాం కదా కార్తికేయ 2లో, సమస్య అనేది తన వరకు రాకముందే తన దగ్గరికి వచ్చింది అంటే సమాధానం వచ్చేస్తుంది అని. అలాగే కరోనా వేవ్లు వచ్చి ఏమొచ్చి థియేటర్కి రావట్లేదు జనాలు అనుకుంటున్నా కూడా ఆ సమస్యని ఛేదించి సక్సెస్ అన్న సమాధానాన్ని ఇచ్చి 100 కోట్ల క్లబ్లో కార్తికేయ 2 జాయిన్ అయిపోయిందనమాట. మరొకసారి టీం అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ చెప్పేద్దామా? మీకు ఇష్టమైన నిఖిల్కి, అనుపమాకి ఆల్ ద బెస్ట్. ఏదా సౌండ్ ఒకసారి. కంగ్రాచులేషన్స్ కార్తికేయ 3కి ఆల్ ద బెస్ట్. చూసారా 3కి లీడ్ ఉంది కదా. కీ దొరికింది నిఖిల్కి, డాక్టర్ కార్తికేయకి దొరికింది కీ. సో కార్తికేయ 3 అతి తొందరలో రాబోతుందని మనకు అర్థమైపోయింది ఆ లీడ్తో అనమాట. సో మరి ఇప్పుడు సినిమా వచ్చే ముందు మిమ్మల్ని అందరినీ పలకరిస్తూ ఉంటారు కదా హీరోలు, ఇంటర్వ్యూలు ఇచ్చి, ప్రీ రిలీజ్లు చేసి, అండ్ బోలెడన్ని ప్రోగ్రామ్స్ ఇచ్చి, అలాగే టూర్స్ వెళ్ళి అందరు ఫ్యాన్స్కి హాయ్ చెప్పారు. వాళ్ళందరూ సినిమా చూసి సక్సెస్ చేశారు. అందుకనే ఇప్పుడు మనం ఆ టూర్ ప్రమోషనల్ వీడియో ఒకటి చూసేద్దాం. అబ్బా, వీడియో ప్లే. This is really a big thing for us. So first of all, from all of us, thank you so much for coming and watching. धन्यवाद. आप सब लोग इतना प्यार दे रहे हैं हमें और to everybody, sir, thank you sir for coming along. Thank you sir. पूरी टीम का पूरे हिंदुस्तान की तरफ से बहुत बहुत धन्यवाद. Come
like the movie? Yes, it's so nice to see everybody come your family. I like that we have a personality. It's nice, right? We want to meet the people who are giving us love, especially on Twitter and social media. The love has been amazing and really supporting and promoting us. I don't think media is doing this before this is audience, so thank you so much, sir. Thank you. వావ్, ప్రమోషన్స్ అదిరాయి. ప్రమోషన్స్కి వచ్చిన రిజల్ట్ అదిరింది. 100 కోట్లు సంపాదించింది అండ్ వేల లక్షల కోట్ల మంది అభిమానాన్ని సొంతం చేసుకుంది కార్తికేయ 2. మంచి సినిమా వస్తే ఎప్పుడు మేము ఉన్నాము, టికెట్ కొంటాము, సూపర్ హిట్ ఇస్తాము, బ్లాక్ బస్టర్ చేస్తాము, 100 కోట్ల క్లబ్లోకి జాయిన్ చేస్తాము అని సినిమా లవర్స్ అందరూ అండ్ అలాగే కృష్ణుని ప్రేమించే వారందరూ కూడా ఈ చిత్రాన్ని చూడడం జరిగింది, ఆ సక్సెస్ని ఇవ్వడం జరిగింది. వారందరికీ మీ అందరి సమక్షంలో మీ అందరితో పాటు కృతజ్ఞతలు తెలియజేసుకోవడం జరుగుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇంత బ్లాక్ బాస్టర్ సక్సెస్ కార్తికేయ 2కి అందించినందుకు. అయితే ఇక్కడ వరకు వచ్చాం కాబట్టి లోకల్ టాలెంట్ చూద్దాం. అందుకనే మేము మైక్ ఇవ్వబోతున్నాం అనమాట ఇక్కడ వాళ్ళకి. హలో, మైక్ అంటే ఎప్పుడు బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ అల్లరి చేసినట్టు ఇక్కడ కూడా బ్యాక్లో ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నారబ్బా. నాలాగే మీరందరూ కూడా బ్యాక్ బెంచ్ కదా. ఓకే, హలో, మైక్ ఆన్ చేయాలి మాట్లాడే ముందు. వస్తుంది అక్కడ వరకు మైక్ వస్తుంది, కానీ మైక్ మళ్ళీ తిరిగి వస్తుందా అన్న డౌట్ నాకుంది. రావచ్చు, రాకపోవచ్చు. హలో హలో హలో, హాయ్. మీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా? ఉంది. బాగా ఇక్కడ వరకు షైన్ వస్తుంది మీ పళ్ళలో. ఓకే. మీ పేరు? పవన్. భవన్. పవన్. 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 పవన్ కుమార్ రెడ్డి. ఓకే ఓకే పవన్, ఎలా అనిపించింది సినిమా? సూపర్. సూపర్. ఇంకా చెప్పాలి? ఇంకా ఎక్సలెంట్. ఇంకా ఎంతూజియాజం. ఇంకా అంటే ఇంకేం సెర్చ్ చేయాలి గూగుల్లో ఇప్పుడు కదా మిగతావన్నీ. ఎక్స్ట్రాడినరీ, ఫెంటాస్టిక్, ఫ్యాబులస్, Yes. అతి ఉత్తమ్, ఇట్లాంటివన్నీ. లవ్లీ మ్యాన్. ఓకే, ఏం చేస్తూ ఉంటారు? డిప్లొమా ఫైనల్ ఇయర్. ఓకే, అన్ని సబ్జెక్టులు అంతా బాగానే ఉంది కదా, ఎవ్రీథింగ్ ఎస్. బాగుంటే అలా జాబ్కి వెళ్తారు, లేకపోతే ఇలా స్టేజ్ మీద అందరి ముందు ఉంటారు, ఏదో ఒకటి జరుగుతుంది అంతే. ఏంటి అబ్బాయి నీ మనసులో ఏముంది? హీరో, విలన్, డైరెక్టరు, ప్రొడ్యూసరు, ఇట్లాంటి డ్రీమ్స్ ఉంటాయి కదా. మీలాగే యాంకర్ కావాలని. అంటే నాలాగే అంటే నాలా అవ్వడు అబ్బాయి, మెయిల్ యాంకర్ అవుతాడు, నేను ఫీమేల్ యాంకర్. ఎంత నా వాయిస్ కొంచెం బేస్ ఉంటే మాత్రం. సో పవన్ ఏంటి ఇప్పుడు వెయిటింగా అనుపమ కోసం, నిఖిల్ కోసం? అనుపమ వస్తే మీ ప్రేమని ఎలా పంచుదాం అనుకుంటున్నారు? ఒక పావురానికి లవ్ లెటర్ కట్టి అలా స్టేజ్ మీదకి రావచ్చా? స్టేజ్ మీదకి రావచ్చు అనప్ప. ఎంతమంది రావాలనుకుంటున్నారమ్మా? మా స్టేజ్ సరిపోదుగా అంత అభిమానానికి. శ్రేయాస్ వాళ్ళు అంటే ఎప్పుడు డెఫినెట్గా చాలా పెద్ద స్టేజ్ ఉంది ఇక్కడ శ్రేయాస్ మీడియా ఆర్గనైజ్ చేస్తే, కానీ ఈ అభిమానాన్ని కష్టమేమో. ఏదన్నా వర్డ్స్లో అక్కడి నుంచి దూరమైన ప్రేమ కూడా చాలా బాగుంటుంది. అట్లేం లేదు, దగ్గరకు వస్తేనే మంచి ప్రేమ దొరుకుతుంది. అబ్బా. ఓకే, సో కార్తికేయ 2లో బాగా నచ్చింది ఏమిటి? ఓ వెంటనే సిగ్గుపడుతున్నాడు అబ్బాయి. అనుపమ పేరు చెప్తాలనే ఉంది మనసులో అంతా కూడా కదా. ఓకే, నాకు నిఖిల్, నీకు అనుపమ, అంతే కదా, అలానే ప్రేమించాలి, లేకపోతే ఓకే కొంచెం కష్టం. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎవరికైనా పాస్ చేయొచ్చుగా? నో. నో మీన్స్ నో. నెక్స్ట్ ఎవరు? ఉమేష్. 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 ఓకే, పక్కన ఎవరికి చెప్పావు? ఓకే, ఫోన్ పట్టుకోమని. రమేషా? లోకేష్. 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 ఓ సురేష్,
లోకేష్. లోకేష్. అదే అందరూ ఇష్ మీద పేర్లతోనే పలకరింపులా, ఫ్రెండ్షిప్లా? ఉమేష్, హరీష్, లోకేష్. హరీష్, లోకేష్. లోకేష్. మిగతా వాళ్ళందరూ ఇష్. ఉమేష్ మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఓకే ఉమేష్, కార్తికేయ 2 సూపర్ డూపర్ హిట్. ఆహా, మామూలుగా లేదు. థియేటర్ బయట పబ్లిక్ రివ్యూలు చెప్పావు కదా నువ్వు ఎప్పుడో. చెప్పలేదు. సో అండ్ కార్తికేయ 2లో నీకు బాగా నచ్చిన సన్నివేశం ఏది? అంటే సీన్. అనుపమ బీజిఎం. అనుపమ అండ్ బీజిఎం సాంగ్స్ కదా, సూపర్ కదా. ఇప్పుడు అది ఆ పాట రాగానే మామూలుగా లేదు కదా, ఇప్పటికీ మనకి గూస్ బంప్స్ వస్తున్నాయి. యా, జాతి రత్నాలు గూస్ బంప్స్కి పేరే మార్చేసిందబ్బా. ఓకే, సో ఇప్పుడు అనుపమ గారికి ఆర్ నిఖిల్ గారితో మాట్లాడే ఛాన్స్ ఇచ్చామనుకోండి, అక్కడ నుంచి ఏం చెప్తారు? ఐ లవ్ యూ అనుపమ. బాగానే కనిపిస్తున్నావు అబ్బాయి నువ్వు, మేకప్ లేకపోయినా చెప్పొచ్చు ఐ లవ్ యూ వరకు. బట్ ఎక్స్పెక్ట్ చేయొద్దు ఐ లవ్ యూ 2 మాత్రం అక్కడ నుంచి. మిగతా వాళ్ళు హట్ అయిపోరు కదా. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎవరికి ఇద్దాం? అక్కడ నుంచి మైక్ కదలట్లేదు, ఇటు తీసుకుని రండి. మరి బ్యాచ్ టీమ్ లీడర్స్ వస్తుంది. అగో అక్కడ అందరికంటే చాలా ఆతృతగా మైక్ కోసం ఎదురు చూస్తున్నారు. ఆయన ఎవరు? మీరు స్టూడెంటా లెక్చరరా? లెక్చరర్ కదా. మీరు చేసే అల్లరంతా లైవ్లో వచ్చేస్తుంది, మీ ప్రిన్సిపల్ చూస్తారు మళ్ళీ. పర్వాలేదు అంటారా? ఓకే, వామ్మో ఆయన మామూలుగా లేరు కదా. మీరందరూ బ్యాక్ బెంచా? అసలు ఎంత గర్వంగా చెప్పుకుంటున్నాడు అంటే ఆ అబ్బాయి, మామూలుగా లేదు. కాలర్ ఎగిరేసి యా బ్యాక్ బెంచ్ అంట. ఏం పేరు అబ్బాయి? విశ్వనాథ్. ఓహో, అప్కమింగ్ డైరెక్టర్. ఎవరు? యు ఓన్లీ. చందు మొండేటి గారు ఎంత బాగా తీశారు కదా సినిమా. సూపర్ గా రాశారు, సూపర్ గా తీశారు, మామూలుగా లేదు, అద్దరిపోయింది ప్రతి సీన్. అలా అవుదాం అనుకుంటున్నారా? బెండకాయ దొండకాయ ఏంటి? మధ్యాహ్నం తిన్న కూర పేరు చెప్తున్నాడా? ఈ పిల్లగాడికి ఆకలిస్తుందా? బెండకాయ దొండకాయ మా ఇంట్లో పెరుగులేదు, అనుభవానికి తిరగలేదు. అల్లం బెల్లం అనుపమ నా పెళ్ళం. ఇవన్నీ కరోనా వల్ల వచ్చాయి. కిచెన్లో ఎక్కువ ఉండడం వల్ల అల్లము పెరుగు అన్ని అబ్బాయిలకు కూడా తెలిసిపోయినాయి ఇవాళ రేపు. సూపర్. సో ఒక్క నిమిషం ఆ లెక్చరర్కి ఒక్కసారి ఇవ్వరా ఆయనకి, ఆయన ఏవో పాఠాలు చెప్దాం అనుకుంటున్నారు ఇక్కడ. ఆయనకి ఒక్కసారి. హలో హాయ్ అండి. హలో హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు? నేను మేకప్లో ఉన్నాను కాబట్టి బాగానే ఉన్నాను నేను కూడా. చెప్పండి. ఇంకా ఇంత స్లో మోషన్లో మీరు మాట్లాడుతుంటే కొంచెం కష్టంగా ఉంది, కొంచెం ఫాస్ట్ చేయరా? కొంచెం అనుపాపని జల్లి పంపిస్తే ఏడకి ఇక్కడికి వస్తారా ఆవిడ ఇంకా సేపట్లో? అనుపమ వస్తుందా రాదా? అనుపమ గారు వస్తారు, నిఖిల్ గారు వస్తారు, చందు మొండేటి గారు వస్తారు, శ్రీనివాస్ రెడ్డి గారు వస్తారు, అందరూ వస్తారు. అండ్ మన ప్రొడ్యూసర్ అభిషేక్ అగర్వాల్ గారు, టీజీ విశ్వప్రసాద్ గారు, మొత్తం టీం అందరు వస్తున్నారు మీకోసం. తెలుసా అది? ఎవరు వద్దు, అనుపమ కావాలా? ఓకే, ఇప్పుడు మేము ఏం చేస్తున్నాం అంటే మైక్ తీసుకొని లెక్చరర్ గారికి ఇస్తున్నాం. అటు ఇవ్వండి. మరి వీర లెవెల్లో ఫ్యాన్స్ ఉన్నట్టున్నారు కదా ఇక్కడ. నమస్తే అండి. మేడం నమస్తే. ఏ పాఠం చెప్తారు మీరు? నేను కామర్స్ లెక్చరర్ మేడం. ఓకే, ఇప్పుడు ఏం చెప్దామని మైక్ ఇందాక నుంచి తెచ్చే అని పిలిచారు, చెప్పండి. మీకు ఎవరు చెప్పని నేను చెప్పాలనుకుంటున్నాను. నాకెవరు చెప్పాలనుకుంటున్నారా? ఏంటది? ఒక్క నిమిషం. ఓకే కదా, వినేదే కదా, వినొచ్చు. చెప్పండి. గీతక్క బాగున్నావా? గీతక్క ఆయనే నన్ను అక్క అన్నాడంటే ఇంకా నేను ఏమైపోవాలి? చా మేకప్తో కూడా కవర్ అవ్వట్లేదా ఏవి? బాగున్నాను. అందరూ సుమక్క అంటారు కదా, గీతక్క అనిపించాలనిపించింది. నాకు చాలా నచ్చింది. చెప్పాను కదా, ఎవరు ఎక్స్పెక్ట్ చేయ నీకు చెప్పాలని చెప్పాను నేను. బాగుంది. ఇప్పటి నుంచి సుమక్క, తర్వాత గీతక్క అంతే. సూపర్, సెట్ చేసేద్దాం ఇట్లా. ఇప్పుడు నా ప్రమోషన్ కంటే ఇంపార్టెంట్ ఏంటంటే మనం సక్సెస్ సెలబ్రేషన్స్ అన్నమాట. కార్తికేయ 2
సో కార్తికేయ 2 చూసారా? చూసాను మీరు చూసారు కాబట్టి ఈ 100 రోజు కోట్లు వచ్చాయి. ఈ రోజు నైట్ కూడా వెళ్తున్నాను. నేను మా స్టూడెంట్ ఇద్దరం ఉన్నాం ఇక్కడే. ఓకే, ఇద్దరు లెక్చరర్ కలిసి స్టూడెంట్ సినిమాలకు వెళ్తున్నారంటే అసలు మామూలుగా లేదుగా, రోజులు మారిపోయాయి. మామూలుగా మారలేదు. తప్పదు అలాగుంటేనే ఆ కోఆర్డినేషన్ ఉంటది, లేకుంటే ఉండదు. అదే. లేకుంటే క్లాస్ లో లెసన్స్ వినరు. ఓ, పొద్దున్నంత పాఠాలు, తర్వాత పాటలు. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అక్క హాయ్ అక్క. హాయ్. Good evening. బాగున్నారా? బాగున్నాను. ఐఎమ్ శ్రీనివాస్ అక్క, మాది ఆలగడ్డ. శ్రీనివాస్. అవునక్క. హాయ్. అక్క బేసికలీ అక్క ఈ మూవీలో ఇంటర్వెల్ కావచ్చు, క్లైమాక్స్ కావచ్చు, గూస్ బంప్స్ అక్క. ఎస్పెషల్లీ నిఖిల్ గారి యాక్టింగ్ కావచ్చు, ఆ కామెడీ కావచ్చు, మామూలుగా లేదక్క, వేరే లెవెల్. బేసికలీ కృష్ణుడి ఫిలాసఫీ సూపర్ గా ఇస్తారు అక్క. కృష్ణుడి ఫిలాసఫీ సూపర్ గా పెట్టారు. కదా, అక్కడికే yeah. పడిపోయాం అందరం. అక్క గీతక్క, మా ఆలగడ్డలో మా అన్న సురేష్ అన్న, మా తమ్ముడు చరణ్ ఈ మూవీకి ఫ్యాన్స్ అక్క. ఈవెన్ దో మా మదర్ కావచ్చు, మా చెల్లి కావచ్చు, అబ్బా ఆ బీజిఎం కి, నిఖిల్ పర్ఫార్మెన్స్ కి అక్క వేరే లెవెల్ అక్క. వెయిట్ చేస్తున్నారా కార్తికేయ 3 గురించి? డెఫినెట్లీ అక్క, ఈగర్లీ వెయిటింగ్. ఇట్ విల్ బి కలెక్ట్ నియర్లీ 200 crores మోర్ దెన్. అన్మ్యాచబుల్, అన్స్టాపబుల్, అన్బీటబుల్, అన్ఎక్స్ప్రెసబుల్, ఎక్స్ట్రాడినరీ, ఏదైనా పెట్టుకోవచ్చు పేరు. ఓహో, సూపర్ రైమింగ్. అండ్ మీ అందరి కోసమే వచ్చేస్తుంది అతి తొందరలో కార్తికేయ 3. అండ్ గీతక్క, స్మాల్ థింగ్, యా ప్లీజ్, ఇఫ్ యు డోంట్ మైండ్, నో కెన్ ఐ ప్రాబ్లం. ప్రపోజ్ యు? అక్క అని ప్రపోజ్ చేస్తావా? యా, ఇది ఎక్కడ బాధ? For a small favor. ట్రాక్ లోకే వెళుతుంది. వద్దు, నేను ఈ ప్రపోజల్ జోక్ ఏమంటే గీతక్క అని ప్రపోజ్ చేస్తా అంటున్నాడు. అదే కదా, అంటే లైక్ తమ్ముడిగా. తమ్ముడిగానా? Yeah, తమ్ముడిగా. ఓకే, ఒకసారి ప్రపోజ్ Okay, చేసి then. తొందరగా. యా, could you please accept my kind love with your kind heart? Of course bro, I accepted. Yeah, thank you so much. Thank you so much. And yes, మరి మైక్ తీసుకోండి, ఇంకా సేపట్లో మన టీం అందరూ వచ్చేస్తున్నారు. బిఫోర్ దట్ ఎక్కడికి పోతావు చిన్నవాడా కానీ, అర్జున్ సురవరం కానీ, అండ్ అలాగే స్వామిరారా కానీ, కార్తికేయ కానీ, కార్తికేయ 2 కానీ చాలా సైలెంట్గా వచ్చి అండ్ ఒక రేంజ్ హిట్లు కొట్టారు నిఖిల్. అండ్ ఇప్పుడు మనం చూసేద్దాం నిఖిల్కి సంబంధించిన మెడ్లీ పర్ఫార్మెన్స్. ఆలస్యం చేయకుండా వాళ్ళకి వెల్కమ్ చెప్పేద్దాం. సో అందరు రెడీయా డాన్స్ చేయడానికి? లెట్స్ వెల్కమ్ దెమ్. రండమ్మా, మెడ్లీకి ఇంట్రో KLM Fashion Mall, keep loving more presents. Kartikeya 2 pre-release event. Oh, success celebrations. Like, yeah, ఇది లిటరల్లీ ఐ ఫెల్ లైక్ ప్రీ-రిలీజ్ లాగే ఉండింది. బట్ ప్రీ-రిలీజ్ కూడా ఇంతే ఘనమైన బ్లెస్సింగ్స్ మీరందరూ ఇవ్వడం జరిగింది. అందుకనే మనం ఇవాళ 100 crores సక్సెస్ సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నాము. అండ్ అలాగే పవర్డ్ బై శుభం హోమ్స్ డెవలపర్స్, సెలెక్ట్ మొబైల్స్, అసోసియేట్ స్పాన్సర్స్ విజేత సూపర్ మార్కెట్, ఉసోదయ సూపర్ మార్కెట్, ప్రియా గోల్డ్, అండ్ కనెక్ట్ పవర్ యువర్ సెల్ఫ్, జ్యువెలరీ పార్ట్నర్ వేగశ్రీ గోల్డ్ అండ్ డైమండ్స్, గేమింగ్ పార్ట్నర్ గేమర్ షార్ట్స్, సోషల్ ఈవెంట్ పార్ట్నర్ శ్రేయాస్ ఉత్సవ్, Music on Z Studios, and today's event by Shreyas Media, India's one and only movie promotion company. Sound. Sound. Sound down.
షార్ట్స్. అయితే మీరందరూ ఇందాక కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం అనుకున్నారు. నిఖిల్ వచ్చిన తర్వాత, అనుపమ వచ్చిన తర్వాత మీ వైపు నుంచి నేనే అడిగేద్దామని అనుకుంటున్నాను. అండ్ ఈ చిత్రం గురించి మాట్లాడితే చిత్రం యొక్క క్వాలిటీ అని చెప్పాలన్నమాట. అఫ్ కోర్స్ క్వాలిటీ మేకింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే ప్రతి ఆడియన్కి నచ్చింది. ఎస్పెషల్లీ శ్రీకృష్ణ చరిత్ర తెలుసుకోవాలని అందరూ అనుకుంటూ ఉంటారు, ఆయన స్టోరీ తెలుసుకోవాలని అందరూ అనుకుంటూ ఉంటారు. అండ్ ఆయన్ని భక్తితో పూజించే వారందరూ కూడా ఈ చిత్రాన్ని బ్లెస్ చేశారు సినిమా చూసి అని చెప్పాలి. అంతేకాకుండా కృష్ణుడి బ్లెస్సింగ్స్ మామూలుగా లేవు, చాలా గట్టిగా కార్తికేయ 2 మీద ఉన్నాయని మనకు అర్థమైపోయింది. అందుకనే ఈ చిత్రం మామూలుగా అలరించలేదు. అండ్ ఎస్, ఇక మనం అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ గురించి మాట్లాడుకుంటే అద్భుతమైన చిత్రాలు మనందరికీ అందిస్తూ వచ్చారు. అండ్ కాశ్మీర్ ఫైల్స్ తర్వాత మరొక బిగ్గెస్ట్ హిట్ని వారు అందుకున్నారని చెప్పాలి. అండ్ ఈ చిత్రానికి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఆల్సో నిర్మాణంలో వాళ్ళిద్దరూ కలిసి ఇంత గ్రాండ్, ఇంత సక్సెస్ఫుల్ చిత్రాన్ని మనందరికీ అందించడం జరిగింది. అభిషేక్ అగర్వాల్ గారికి, అలాగే టీజీ విశ్వప్రసాద్ గారికి, వివేక్ కూచిభట్ల గారికి బిగ్ 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 కంగ్రాచులేషన్స్. అంతేకాకుండా తన రైటింగ్తో, తన డైరెక్షన్తో ఆల్వేస్ ఒక మ్యాజిక్ని స్క్రీన్ మీద క్రియేట్ చేస్తూ ఉంటారు. చేసిన సినిమాలు తక్కువైనా కూడా వచ్చిన బజ్ అండ్ క్రియేట్ అయిన సక్సెస్ చాలా ఎక్కువ. సో చందు మొండేటి గారికి కూడా మీ అందరి సమక్షంలో వాళ్ళకి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ కార్తికేయ 3 కూడా. అండ్ అలాగే ఆల్వేస్ చిన్నప్పటి నుంచి ఆయన పాటలు వింటూ పెరిగారు అండ్ సినిమాలు చూస్తూ పెరిగారు. కాలకేయ, సో అఫ్కోర్స్ కాల భైరవ, మనం కాలకేయ అనేది బాహుబలిలో వినడం జరిగింది. కాల భైరవ బ్యాక్గ్రౌండ్ స్కోర్ లైక్ బాహుబలికి ఇచ్చిన లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ సన్, కీరవాణి గారి సన్ కాల భైరవ అద్భుతమైన సంగీతాన్ని మనందరికీ అందించడం జరిగింది. కార్తికేయ 2 ఎస్ బస్ వచ్చేసింది అంటే టీం అందరూ ఇక్కడికి వచ్చేసారు. సో కాల భైరవ సంగీత సారథ్యంలో మన నిఖిల్ సిద్ధార్థ్, అనుపమ పరమేశ్వరన్ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్తో కార్తికేయ 2 మనందరినీ అలరించిందనమాట. అండ్ మీ అందరి కోసం కర్నూల్ కార్తికేయ 2 టీమ్ బస్ విచ్చేసింది. ఎస్, ఆ బస్సులోంచి ఇప్పుడు మీరందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్న వాళ్ళందరూ, మీరు అభిమానిస్తున్న వాళ్ళందరూ కూడా దిగబోతున్నారు 1 by 1. నేను కూడా వెయిట్ చేస్తున్నారు బ్రో మీతో పాటు, ఎప్పుడు వస్తారా అని చెప్పి. నిఖిల్ సిద్ధార్థ్ ఎప్పుడు వస్తారా, అనుపమ పరమేశ్వరన్ ఎప్పుడు వస్తారా, అండ్ ప్రొడ్యూసర్స్ ఎప్పుడు వస్తారా అని వెయిట్ చేస్తూ ఉన్నాము. అండ్ మీరందరూ ఎదురు చూస్తున్న టీమ్ వచ్చేసింది మీ ముందుకి. సో వెల్కమ్ చెప్పేద్దామా? అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ నుంచి అభిషేక్ అగర్వాల్ గారిని, అండ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి టీజీ విశ్వప్రసాద్ గారిని, వివేక్ కూచిభట్ల గారిని, అండ్ అలాగే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మయాంక్ అగర్వాల్ గారిని, అండ్ కార్తికేయ 2 లాంటి బ్రహ్మాండమైన హిట్ అందుకున్న డైరెక్టర్ చందు మొండేటి గారిని, అండ్ ఈ చిత్రంలో మనందరినీ తన కామెడీ టైమింగ్తో అలరించిన శ్రీనివాస్ రెడ్డి గారిని, ఎస్ డాక్టర్ కార్తికేయగా సూపర్ డూపర్ హిట్ అందుకొని 100 crores క్లబ్లోకి జాయిన్ అయిన నిఖిల్ సిద్ధార్థ, అవర్ హీరో ఆఫ్ కార్తికేయ 2, అండ్ ద బ్యూటిఫుల్ గార్జియస్ అనుపమ పరమేశ్వరన్. సో వీళ్ళందరికీ కూడా కర్నూల్కి మనం వెల్కమ్ చెప్పేద్దాం. సో మీ అందరి అభిమానం కోసం వాళ్ళందరూ హైదరాబాద్ నుంచి ఇక్కడ వరకు రావడం జరిగింది. అండ్ సౌండ్, ఎనర్జీ, అభిమానం మామూలుగా లేదు. సక్సెస్ అందుకొని మరొకసారి 100 కోట్ల లిస్ట్లో జాయిన్ అయిపోయిన చిత్రం కార్తికేయ 2. సో ఎస్, బిగ్గెస్ట్ ఫిలిం మనందరికీ అందించిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అండ్ అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ అధినేతలు ఇక్కడ ఉన్నారు. టీజీ విశ్వప్రసాద్ గారు, అండ్ అలాగే అభిషేక్ అగర్వాల్ గారు, కో ప్రొడ్యూసర్ వివేక్ కూచిభట్ల గారు, అండ్ ద ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మయాంక్ అగర్వాల్ గారికి, అండ్ ద డైరెక్టర్ ఫైనెస్ట్ సెన్సిబుల్ అమేజింగ్ డైరెక్టర్ చందు మొండేటి గారికి, అండ్ అద్భుతమైన యాక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారికి, మనందరికీ ఎంతో ఇష్టమైన మన డాక్టర్ కార్తికేయ, మన హీరో నిఖిల్ గారికి,
మీరందరూ ఎంతగానో వెయిట్ చేస్తున్న అనుపమ పరమేశ్వరన్కి వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. సో కర్నూలుకి వెల్కమ్ చెప్పేద్దాం. వస్తారు. నాకు అర్థమైంది మీ అందరూ చాలా ఈగల్లీ వెయిట్ చేస్తున్నారు వారి మాటలు వినడానికి, వాళ్ళని స్టేజ్ మీద చూడడానికి అని. బట్ మనం ఇంకాసేపట్లో వాళ్ళని పిలుద్దాం వేదిక మీదకి. అండ్ బిఫోర్ దట్ కంగ్రాచులేషన్స్ చెప్పేద్దామా? ఓకే, నేను 1 2 3 అంటాను, మీరు కంగ్రాచులేషన్స్ అనాలి. రెడీయా? మీ అందరూ అభిమానించే నిఖిల్ అండ్ అనుపమ ఇక్కడ ఉన్నారు. సో మీ లవ్ని మనం ఒక్కసారి కంగ్రాచులేషన్స్ చెప్పి స్టార్ట్ చేద్దాం బ్రో. ఓకే, రెడీ? 1 2 3. లవ్లీ. కాలభైరవ గారు ఎంతైతే స్ట్రాంగ్గా ఆర్ఆర్ ఇచ్చారో దీనికి, అంతే స్ట్రాంగ్గా మీ సౌండ్ కూడా ఉంది తెలుసా, మీ అభిమానం కూడా ఉంది. అండ్ మీరందరూ ఇంత అభిమానించారు కాబట్టే కార్తికేయ 2 100 కోట్ల క్లబ్లో జాయిన్ అయిపోయింది. అండ్ టికెట్ కొని ఇంత బిగ్గెస్ట్ సక్సెస్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎస్, మనం ఇప్పటి వరకు పాన్ ఇండియాలో సినిమాలు ఇచ్చి 100 crores క్లబ్లో సినిమాని చేసిన డైరెక్టర్స్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము. అండ్ వారిలో ఒక రాజమౌళి గారు, ఒక సుకుమార్ గారు ఉంటే ఇప్పుడు చందు మొండేటి గారు కూడా అడుగు పెట్టేశారు. అండ్ కంగ్రాచులేషన్స్ చందూజీ ఫర్ దాట్ అమేజింగ్ ఫిలిం, మ్యాజికల్ ఫిలిం, సోల్ఫుల్ ఫిలిం. ఎంత బాగుందంటే అసలు ఇంకా అది హార్ట్ టచింగ్ అని చెప్పాలన్నమాట. కొన్ని మనం మనసులో దాచుకుంటాం. కార్తికేయ 2 మనసులో దాచుకునే సినిమా. అండ్ అలాగే మనందరికీ తెలుసబ్బా, పాన్ ఇండియా లెవెల్లో తెలుగు చరిత్రని చాటిన, తెలుగు సత్తాని చాటిన వ్యక్తుల్లో ప్రభాస్ ఒకరైతే, ఎన్టీఆర్ గారు అండ్ చరణ్ గారు మరొకరైతే, అండ్ ద పుష్ప తగ్గేదే లేదంటే మన అల్లు అర్జున్ గారు ఒకరైతే, ఇప్పుడు నా వరకు వచ్చే వరకే అది సమస్య, వచ్చిన తర్వాత సమాధానం అంటూ వీళ్ళందరి లిస్ట్లో జాయిన్ అయిపోయారు నిఖిల్ సిద్ధార్థ్. అండ్ నిఖిల్ కంగ్రాచులేషన్స్, బిగ్ 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 కంగ్రాచులేషన్స్ ఫర్ దాట్. అండ్ అఫ్ కోర్స్ మీరు అందరూ అనుపమ గురించి వెయిట్ చేస్తూ ఉన్నారు అండ్ నిఖిల్ గారి గురించి వెయిట్ చేస్తున్నారు, ఐ నో దాట్. అండ్ ఇక్కడ కొంత క్లియర్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను, మీడియా వారు కాకుండా మిగతా వారు అందరినీ కూడా. అండ్ ఇప్పుడు మనం చూసేద్దాం కార్తికేయ 2 ట్రైలర్ వన్స్ అగైన్, బికాస్ టీమ్ ఇప్పుడే చేరుకున్నారు కాబట్టి. ట్రైలర్ ప్లే. ఐదు సహస్రాల ముందే పలికిన ప్రమాదం, ప్రమాదం లిఖితం, పరిష్కారం లిఖితం. మొక్కంటే రుణం, శేషం ఉంచకూడదు తల్లి. వీలైనంత త్వరగా ద్వారక వెళ్ళి శ్రీకృష్ణుని దర్శనం చేసుకోండి. గత కొన్నేళ్లుగా ద్వారకలో పరిస్థితులు అసలు బాగాలేవురా. అసలు ఏం జరుగుతుంది? నీ శాస్త్రం చెప్పిన ప్రమాదం జరిగేలా ఉంది. నా కోరికే నా అర్హత. నా వరకు రానంత వరకే సమస్య, నా వరకు వచ్చాక అది సమాధానం. కృష్ణుడు అంటే చిన్న విషయం అనుకుంటున్నావా? అరేబియన్ సముద్రం నుండి అట్లాంటిక్ మహాసముద్రం వరకు ముడిపడిన ఒక మహా చరిత్ర. ఈ ప్రయాణంలో ప్రకృతి అడుగడుగునా పరీక్ష పెడుతుంది. ఈ కార్యానికి వైద్యుడైన శ్రీకృష్ణుడు ఎంచుకున్న మరో వైద్యుడు నువ్వే. నీ ప్రాణం పడంగా పెట్టి జనాల ప్రాణాన్ని కాపాడడానికి నువ్వేమైనా దేవుడువా? కాదు, డాక్టర్ని.
వావ్. కాదు, సినిమా చూసాము, ట్విస్ట్లో టర్న్ తెలుసు, సినిమా అయిపోయి చూసేసిన తర్వాత కూడా ట్రైలర్ చూస్తే సో అలానే ఉందన్నమాట. అంతే అద్భుతంగా అనిపిస్తూ ఉంది. ఈ సినిమాలో మ్యాజిక్ ఉందబ్బా. టీం అందరూ క్రియేట్ చేసేసారు, అందుకే శ్రీకృష్ణ బ్లెస్సింగ్స్ ఇచ్చేశారు అందరికీ. సో వన్స్ అగైన్ ఇప్పుడు మీరు నాకు క్లియర్గా కనిపిస్తున్నారు. ఇందాక వరకు అభిమానంతో మిమ్మల్ని ఇలా కమ్ముకుందనమాట ఇక్కడ అంతా కూడా. సో టీం అందరికీ, కార్తికేయ 2 టీం అందరికీ కూడా బిగ్ 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 కంగ్రాచులేషన్స్. అండ్ ఇంకొక విషయం అండి, కార్తికేయ 3 ఎప్పుడు, ఆ కీ ఎక్కడిది, ఎక్కడ ఓపెన్ అవుతుంది అది? ఆ ఈవెంట్ కూడా నేనే చేస్తాను, శ్రీనివాస్ రెడ్డి గారు పక్క నుంచి చెప్తున్నారు. ఇదేదో హ్యాపీనెస్ని ఇస్తుందండి, అయితే నేను హోల్డ్ చేస్తాను నా క్యూరియాసిటీని. సో యా, ఒక్క నిమిషం అండి. ఐ నో మీరు మీడియా అని, కానీ నేను కనిపించట్లేదు తెలుసా మీకు? ఆయన అసలు పట్టించుకోవట్లేదు. ఇక్కడున్న వాళ్ళందరూ కొంచెం జరగరా, ఇంత మేకప్ వేస్ట్ అయిపోతుంది బ్రదర్ కనిపించకుండా క్లోజప్లో. అండ్ మీరు కూడా కొంచెం జరగండి, కొంచెం క్లియర్ చేస్తే కొంచెం క్లియర్గా కనబడుతుంది నాకు కూడా. సో ఆలస్యం చేయకుండా అంతే క్లియర్గా పర్ఫామ్ చేసి, అంతే క్లియర్గా పర్ఫామ్ చేసిన యాక్టర్ని, అంతే క్లియర్గా సెట్లో డిజైన్ చేసిన వ్యక్తిని ఇప్పుడు నేను వేదిక మీదకి ఇన్వైట్ చేసేద్దాం అనుకుంటున్నాను. కామ్గా ఇద్దరు మధ్యలో అలా నలుగుతూ ఉన్నట్టున్నారు. సాహి సురేష్ గారు ఎక్కడున్నారండి? రండి. తోసేశారు కదా, స్పేస్ ఇవ్వలేదు మీకు, మీరంత స్పేషియస్గా అన్నీ ఇస్తే కనుక అక్కడ. సో అలాగే అద్భుతంగా చాలా ఇన్నోసెన్స్ కల్పించింది ఆవిడలో. అండ్ నెక్స్ట్ లెవెల్ యాక్టర్ ఆవిడ. ఏం చెప్తాను చెప్పండి మాటల్లో. తులసి గారు ఇది కేఎల్ఎం ఫ్యాషన్ మాలే కదా. ఇవాళ కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ కీప్ లవింగ్ మోర్ ప్రెజెన్స్ కార్తికేయ 200 crores సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నాం అనమాట. సో విఎఫ్ఎక్స్ చేసిన నిఖిల్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. అంటే సినిమాలో మనం హీరోని చూస్తూ ఉంటాం, కానీ సినిమాలో హీరోని హీరోలా నిలబెట్టే వ్యక్తులు అనమాట వీళ్ళందరూ. అండ్ ఇప్పుడు సాహి సురేష్ గారు చాలా ఒక 10 నిమిషాలు స్పీచ్ ఉంటుంది మినిమం, అంతే కదా సాహి గారు? ఆ మాత్రం ఉండాలి. 100 crores ఓకే అట. ప్రిపేర్ అయ్యారు ఆయన, మాట్లాడండి. ప్రిపేర్ ఏం లేదు. యా, అందరికీ నమస్కారం అండి. యా, ఇంత పెద్ద ప్రాజెక్ట్లో నేను ఒక పార్ట్ అవ్వడం అని, ఇంత సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్లో నేను ఒక పార్ట్ అవ్వడం అని నేను చాలా గర్వంగా ఉంది. అండ్ మీ అందరికీ ఈ సభాముఖంగా ఒకటి చెప్పాలి, నేను కూడా మీలో ఒకడిని. ఎందుకంటే ఇదే కర్నూలులో నా బాల్యం అంతా జరిగింది. ఎస్ఏపి క్యాంప్, కట్టమంచి రామలింగారెడ్డి ఉన్నత పాఠశాలలో జరుపుకున్నాను. యా, ఇదే శ్రీరాములు థియేటర్, వెరైటీ, వెంకటేష్, విక్టరీ, ఇక్కడే నా బాల్యం అంతా సినిమాలన్నీ చూసి నేను పెరిగాను. ఆ ఇన్స్పిరేషన్తో మళ్ళీ మీ ముందు నిల్చున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీరు అసలు 100 crores అక్కడ వచ్చిందంటే మీరందరూ 100% ఇచ్చేసినట్టే దీనికి. 100 కాదు, 200% కూడా. థ్యాంక్ యూ సురేష్ జీ. ఇప్పుడు మీరు 10 నిమిషాల్లో 5 నిమిషాలు మాట్లాడారు కాబట్టి నిఖిల్ గారు ఇంకో 5 నిమిషాలని కవర్ చేస్తారు. కర్నూలు అందరికీ నమస్కారం అండి. సో ఈ సినిమాకి అద్భుతమైన విఎఫ్ఎక్స్ని కనబరచడానికి అవకాశం ఇచ్చిన నా నిర్మాతలు విశ్వప్రసాద్ గారికి, వివేక్ గారికి, అభిషేక్ అగర్వాల్ గారికి, మయాంక్ సింగానియా గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో నాకు నా వెనకుండి వెన్నంటే నిరంతరం రాత్రింపగళ్ళు కరోనా పరిస్థితుల్లో కూడా వాళ్ళ భార్యలు, పిల్లలు, ఫ్యామిలీలు ప్రతి ఒక్కరూ, ప్రతి విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్ని నా వెనకుండి నడిపించడానికి, డైరెక్టర్ గారి ఆలోచనని ముందుకు తీసుకెళ్ళడానికి నాకు వెన్నంటే నిలబడి నాకు ధైర్యం అయినందుకు ప్రతి విఎఫ్ఎక్స్ స్టూడియోకి, విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్కి నేను పేరు పేరున పాదాభివందనం చేసుకుంటున్నాను. సో డైరెక్టర్ చందుమోహన్ రెడ్డి గారికి రుణపడి ఉంటాను. ఇంత పెద్ద అవకాశం ఇచ్చి 100 కోట్ల క్లబ్లోకి నన్ను చేర్చినందుకు రుణపడి ఉంటాను సార్. నిఖిల్ సార్, నేను చెప్పడం కంటే విజువల్ ఎంత అద్భుతంగా నేను చేయడానికి నాకు ఇచ్చిన సపోర్ట్, అది ఫైనాన్స్ రూపంగా కానీ, ఏ సమయంలో ఫోన్ చేసినా నా ఫోన్ అటెండ్ చేసి డైరెక్టర్ గారితో కానీ, కెమెరామెన్ కార్తిక్ ఘట్టంనేని గారితో కానీ, ప్రొడక్షన్ డిజైనర్ సాయి సురేష్ గారితో కానీ, ప్రతి ఒక్కరితో నన్ను కలిపి నాకు కావాల్సిన ప్రతి ఒక్కటి ఇచ్చినందుకు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద 100 crore. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు మీసం తిప్పొచ్చేమో, తిప్పి అది ఒక కర్వ్ ఇట్లా అయిందనమాట. చాలా గట్టిగా తిప్పానండి మీసం. ఈ సినిమాతో 100 కోట్లు, కార్తికేయ 3తో 200 కోట్లు తిప్పుతామని చెప్పి మళ్ళీ
ఓహో తిప్పి తిప్పి మీసం ఇట్లా తిరిగింది. తిప్పి తిప్పి తిరిగింది. మూడో భాగంతో ఇంకా తిప్పుతాను. సూపర్ సూపర్ స్పీచ్ ఇది. థ్యాంక్ యూ నిఖిల్ గారు. ఇప్పుడు మన తులసమ్మ మాట్లాడతారు. తల్లి మా చందు మొండేటి. ఒక తల్లి మాత్రమే ఇంత ఆప్యాయం తెచ్చుకోగలదేమో. దేశం మొత్తం ఒక చిన్న కార్తికేయ 2 అని స్టార్ట్ అయిన ఈ సినిమా దేశం మొత్తం ఇప్పుడు చందు మొండేటి అంటే ఎవరో తెలిసిపోయింది. ఐ గాట్ అ కాల్ ఫ్రమ్ ఆస్ట్రేలియా సేయింగ్ దట్ ద డైరెక్టర్ ఈజ్ అ టీచర్ ఆర్ అ లెక్చరర్ అని అడిగారు. ఐ డోంట్ నో, ఐ నీడ్ టు గో ఆస్క్ హిమ్ అన్నాను. ఎందుకంటే ఎంత ఈ అబ్బాయి హోంవర్క్ చేశాడో ఈ సినిమాని ఇంత డెఫినేషన్స్తో జనానికి చెప్పగలిగాడు. సో మా తల్లి అయిన ముందు ఎప్పుడు మాతృదేవోభవ అంటాం. మన ఇలా మాతృదేవోభవ అన్నప్పుడు మీలాంటి కుర్రపిల్లలకి అర్థం కాయేది కాదేమో. యాక్చువల్లీ మాతృ అంటే అమ్మ, దాని సాంస్క్రిట్లో చెప్పేవారు. అదే ఈ సినిమా అంత ఈజీగా చూపించాడు. నా చందు మొండేటి అని వాళ్ళని చెప్పుకోవచ్చు గర్వంగా. ఎందుకంటే మనం అన్ని వేదాలు అలా అనుకున్నాం. నో, ఇట్స్ ఆల్ మన ఇంగ్లీష్, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ ఎలా ఉందో అదే ఈ సినిమా. అంతా ఒక్కటే. ద కమ్యూనికేషన్, ద వే యూ పుట్ ఇట్ టు పీపుల్ ఇస్ కార్తికేయ 2. దట్స్ పాయింట్ 1. సో దీనికి తల్లిగా జన్మనిచ్చి ఎంతోమంది తల్లుల్ని కూడా చూసుకోకున్న ఈ కలికాలంలో ఈ తల్లి చందు మొండేటి అన్నవాడు మళ్ళీ గుర్తు చేసి, కృష్ణుడు ఒక మనిషే, వాడికొక తల్లి ఉండేది, వాడు చిన్నప్పుడు అల్లరోడు, తర్వాత వాడు అన్నీ నేర్చుకుని జనానికి వదిలేశాడు. ఇప్పుడు నా కంటికి మీరందరూ కృష్ణుడిలాగే కనిపిస్తున్నారు. సో యూ డోంట్ నీడ్ ఆర్నమెంట్స్, యూ డోంట్ నీడ్ క్రౌన్స్, యూ జస్ట్ హ్యావ్ టు బీ గుడ్, ఫోకస్డ్, అండ్ దెన్ యూ ఆల్సో కెన్ బికమ్ కార్తికేయ 2 అన్నదే ఈ సినిమా. ఎస్, దెన్ కమ్స్ ద ఫాదర్. ఈ సినిమాకి 2 తండ్రులు, అది తల్లినే అడగాలి. ఆ 2 తండ్రులు మా అభిషేక్ గారు అండ్ విశ్వప్రసాద్ గారు. ఐఎమ్ వెరీ సారీ, నాకు పేర్లు కొంచెం ఇది జనరల్గానే తండ్రి పేరు అంటే అందరు వెతుకుతారు కొంతమంది, అలా అయిపోయింది ఇప్పుడు. ఎనీవేస్, సో ద ఫాదర్స్, బోత్ ద ఫాదర్స్ ఒక బ్యాక్ బోన్ లాగా నుంచుని దే ఆల్ థాట్ ఇట్ వాస్ స్మాల్ అండి. యూ డోంట్ నో వెన్ స్మాల్ థింగ్స్ కెన్ బికమ్ బిగ్. This includes my hero, Nikhil. Just simply don't think we are small. Yes, we are small. A rat can do anything. One small, చిన్నగా వెళ్ళి ఒక చోట్ల ఒక చిన్న హోల్ పెట్టింది అనుకోండి, ఎనీథింగ్ కెన్ కమ్ ఇన్సైడ్. దే కెన్ కమ్ స్నేక్స్, దే కెన్ కమ్ సమ్ ఇంటి డైమండ్స్ కూడా వచ్చేమో లోపలికి. సో దట్ ఈస్ ఆల్ మై లిటిల్ బాయ్ కార్తికేయ 2. My little boy. We remain little. And the world will take us higher and higher. Wherever we are supposed to go, the world will decide. Thank you so much, world. ఈ ప్రేమ, ఈ మీ ఆప్యాయతలు, ఇదే కార్తికేయ 2. ఈ సక్సెస్ 100 crore క్లబ్ ఉట్టు డబ్బు అనుకున్నాం కాదు. నో, ఈ 100 crore పీపుల్ని గ్యాదర్ చేసి ఇచ్చిందే నా విషయంలో క్లబ్. దిస్ ఇస్ ఇనఫ్ సార్. ఇట్ ఈస్ అ బిగ్ ఆర్మీ నౌ. Who can stop this? Come on, I'm there, children. March ahead. March ahead. యా, ఐఎమ్ అ బిట్ ఎక్సైటెడ్. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి సినిమాలోనే పుట్టి పెరిగి, ఇటు వెళ్తే లైట్లు, అటు వెళ్తే కెమెరా డిపార్ట్మెంటు, అటు వెళ్తే డైరెక్షను, అలా గుర్తుకుని అది ఇది నేర్చుకుని, అమ్మో ఇది వాలా, అమ్మో ఇది ఇదా అని 55 ఏళ్ళు నేను ఇక్కడ ఉన్నానా అని ఆశ్చర్యపోయేటట్టు నన్ను చేసేసారు. అప్పుడు అనుకున్నాను, పర్వాలేదే, తులసి చిన్న చైల్డ్ యాక్టర్ అన్నారు, అది కూడా ఉండగలిగిందంటే డెఫినెట్లీ నాలాంటి పిల్లలు ఎంతోమంది ఉండొచ్చు ఇక్కడ. వై నాట్? ఎస్, ఎనీబడి కెన్ కమ్ టు సినిమా అని ప్రూవ్ చేసింది మళ్ళీ కార్తికేయ 2. కమ్ విత్ ద కంటెంట్ అండ్ వీఆర్ హియర్ టు కంటెంట్ యూ అన్నారు జనం. హేల్ టు యూ ఆల్. నేను ఒకటే చెప్పగలను, ఐ వాంట్ యూ టు ట్రాన్స్లేట్, బట్ వన్ థింగ్ యుల్ హ్యావ్ టు హోల్డ్ ద మైక్ ఫర్ మీ బాయ్ व्हेन आई डू दिस. हिंदी लोगों को, ತಮಿಳ್ ಆಳುಂಗಳಿಗೆ, ಕನ್ನಡದವರೆಲ್ಲರಿಗೂ, ಮಲಯಾಳത്തിൽ ಕಂಡ ಎಲ್ಲರಿಗೂ, లాస్ట్గా ఈవెన్ ఇంగ్లీష్ పీపుల్ వాచ్డ్ ఇట్. థ్యాంక్ యూ ఇంగ్లీష్ పీపుల్. అండ్ మా తెలుగు తల్లికి, మమ్మల్ని ఒడిలో పెట్టుకున్న మీ అందరికీ
నా తల్లి చందు మొండేటి, నా బంగారు లాంటి బిడ్డ కార్తిక్ నిఖిల్, అండ్ అమ్మో నా కోడలు మర్చిపోయినానమ్మో, సారీ. అమ్మో 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 అమ్మో, ఆ ఉంగరాల చుట్టు పిల్ల ఎంత అందంగా ఉందండి బాబు. ముందు మగపిల్ల అనుకున్నానండి బాబు నేను కూడాను, ఇలా చూసింది ఆ సినిమాలో, ఇప్పుడు కూడా అలాగే చూస్తుంది. అమ్మ సారీ తల్లి, బంగారు తల్లి. కొంచెం ఏజ్లో ఎగ్జైట్ అయిపోయింది కదమ్మా, ఆవేశాలు అవి వచ్చి మర్చిపోయాను. ఎస్, ఏ మన డిఓపి గారు, ఏ కార్తిక్ కొట్టకరా, అక్కడెక్కడో ఉన్నాడు యూఎస్లో. రే కార్తిక్, వాట్ అ ఫెంటాస్టిక్ జాబ్. పేరున ఆల్ దీస్ చిల్డ్రన్, వాట్ ఎవర్ లిటిల్ దే హ్యాడ్, దే షోడ్ దట్ లిటిల్ అండ్ యూ గైజ్ మేడ్ ఇట్ సో బిగ్ అండి. అది చాలండి మాకు. ఇప్పుడు నేను చెప్తున్నాను, మీ అందరికీ నేను ఒక్కటే చేయగలను, శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తాను, పేరు పేరున మీ పాదాలు అనుకుని. వా, అద్భుతం. అమ్మాయి కృష్ణుడికైనా కార్తీక్ అయినా ఇక్కడ ఉన్న వాళ్ళందరికైనా సో ఎంతో అద్భుతం. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ చెప్పండి, నిఖిల్ గారికి ఏదో గుర్తొచ్చింది ఇప్పుడు. ఒకటి మర్చిపోయాను, కార్తిక్ ఘట్టంనేని గారికి రుణపడి ఉండాలి. చందు గారితో పాటు కార్తిక్ ఘట్టంనేని గారు లేకపోతే నేను ఈ విజువల్స్ని కానీ నా విజువల్ ఎఫెక్ట్స్ని కానీ ఎంత అద్భుతంగా అందంగా తీర్చిదిద్దగలుగుతానని చెప్పి నేను అనుకోలేను. సో ఎట్టి పరిస్థితుల్లో నా టీం, నా లైన్ ప్రొడ్యూసర్ రెట్టెడి జాహ్నవి, అలానే సీజీకి సంబంధించి డెక్కన్ డ్రీమ్స్ తరపు నుండి సూర్య, మదన్, సో ప్రతి ఒక్కరూ డెక్కన్ డ్రీమ్స్తో పాటు నాతో పాటు పనిచేసిన హైబ్రిడ్ 360 అని చెన్నై కంపెనీ, బాలా, సెందిల్, జే, జానా, ప్రతి ఒక్కరికి, రెజొనెన్స్ డిజిటల్ తరపు నుండి ఉత్సర్గ్ అండ్ అమిత్, సో దీపాన్షు, నా టీం ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున రుణపడి ఉంటానని చెప్పి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి ముగ్గురికి కూడా. థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్కి కూడా మరిన్ని మంచి చిత్రాలు. కాదు తులసి అమ్మ, కొడుకుకి కోడలికి చెప్పారు, తమ్ముడిని మర్చిపోయారా మీరు? మేము తమ్ముడికి కూడా బిగ్గెస్ట్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం అనమాట. ఆయన కామెడీ టైమింగ్తో తమ్ముడిని మర్చిపోయారా అనగానే ఈ భోషానంగాన్ని మర్చిపోయాను, సారీ రా నాయనా. అయ్యా ద్వారకా వస్తాను రా మళ్ళీ. ఒరే నానా భోషాను, నీకు పెళ్లి కాలేదని మర్చిపోయానేమో, కోడలు ఇక్కడ ఉంది, ఓ దాన్ని తెచ్చుకోబోయావు, ఆ అమ్మాయిని తెచ్చేసుకుంటా. అది మీరు ఎదురు చూసుకోండి మరి. ఇదేదో ఓకే నా వరకే వచ్చిందనమాట నేను గుర్తు చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. సినిమాని తీసేది టీమ్ చాలా ప్యాషన్తో తీస్తూ ఉంటారు, కానీ ఆ సినిమా ఎగ్జామ్ రాసినట్టే ఉంటుందండి ప్రతి సినిమా. ఈ సినిమా కూడా ఉంటుంది, కానీ దానికి రిజల్ట్స్ మార్క్స్ వేసేది మీరు. అద్భుతంగా చేశారు. సో 100 కోట్లకి చేర్చారు. అందుకనే సినిమాను చూసి పబ్లిక్ ఎలా ఫీల్ అయ్యారు, ఆ పబ్లిక్ రెస్పాన్స్ ఒక వీడియో రూపంలో మనం బంధించడం జరిగింది. దాన్ని చూసేద్దామా? సక్సెస్ వీడియో, పబ్లిక్ రెస్పాన్స్ వీడియో ప్లే. సినిమా తీసాం అనుకున్నాం, కానీ ఒక సినిమా ఇంతమంది ప్రేక్షకులకు రీచ్ అవుతుంది, ఇంత లవ్ ఇస్తున్నారు పీపుల్ అని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐఎమ్ జస్ట్ వాంటింగ్ టు థ్యాంక్ ద ఆడియన్స్. ఇట్లాంటి కాన్సెప్ట్ రాసుకోవడం కంటే తీయడం చాలా గ్రేట్. బాహుబలి అండ్ కేజీఎఫ్ తర్వాత సెకండ్ సీక్వెల్ టాలీవుడ్ లో వర్కౌట్ అయిన ఓన్లీ మూవీ కార్तिकेय. कृष्ण के बारे में बहुत अच्छा बताया कि वो इंटरनल है, वो बहुत अच्छा स्टोरी है. लोगों को लगेगा ये सिर्फ फिक्शन है, ये फिक्शन नहीं है, ये रियल साइंस है. ఈ సినిమాని హిందీలో సరదాగా రిలీజ్ చేద్దామని మొదలుపెట్టి ఒక 50 థియేటర్లు రిలీజ్ చేస్తే రెండో రోజున 200 థియేటర్లకి అది స్ప్రెడ్ అయితే ఇవాళ 700 థియేటర్లలో దాడుతోంది. లాంగ్వేజ్ పరంగా కూడా బ్యారియర్స్ క్రాస్ అయ్యి ప్రజల గుండెల్లోకి వెళ్ళి 50 థియేటర్లు సరదాగా వేసింది ఇవాళ అది సీరియస్ గా 700 థియేటర్ల వరకు వెళ్ళింది అని అంటే సినిమాలో సత్తా లేకపోతే ఆడదు కదా. కార్తికేయ ఒక సినిమా వచ్చి దేశం అంతా దులిపేస్తుంది.
నిఖిల్ అని ఒక హీరో మార్పు రావాలని కోరుకుంటే ఇదే మార్పు అంటే. సినిమా చూసామంటే సరిపోదండి, సినిమాలో ఉపయోగపడే పాయింట్ ఉండాలి. సినిమాలో చందు అన్న తీసుకున్న పాయింట్ నచ్చిందండి. ఓన్లీ థియేటర్ లో చూడాల్సిన సినిమానే ఇది. మన చరిత్ర ఏంటని మనం గూగుల్లో సెర్చ్ చేసుకునేలా ఉంటుంది ఈ సినిమా. 40 किलोमीटर दूर से आया देखने के लिए. बहुत जबरदस्त पिक्चर बना है. बहुत दिन का बाद अच्छा पिक्चर देखा मैंने. मेरे को हर एक सीन अच्छी लगी, बहुत अच्छी लगी, बहुत अच्छे लगा मुझे. वो बहुत तगड़ी है. Thank you so much for the love and affection. నార్త్ ఇండియన్ పబ్లిక్ కూడా చాలా షాకింగ్ గా మా సినిమాని హౌస్ఫుల్స్ చేస్తాండి. ముందు 50 స్క్రీన్లతో స్టార్ట్ అయ్యి ఈ రోజు ఆల్మోస్ట్ ఒక 1000 లొకేషన్స్ ప్లస్ అండ్ 3000 షోస్ తోటి గోయింగ్ హౌస్ఫుల్స్ అండి. 1 వీక్ వరకు అయితే ఏ సినిమాలు రిలీజ్ చేసుకోకండి, కార్తికేయ స్వామిలో అయితే కొట్టుకోపోతాయి సినిమాలో. इतनी खुशी हो रही है सर जी, ऐसे पिक्चर कभी आई नहीं है, ऐसे देखने को मजा आता है. सस्पेंस रियली ग्रेट यार, फुल मजा, फुल टू मजा है. ఆగస్టు మంత్ మళ్ళీ ఫిలిం ఇండస్ట్రీకి ఒక ఊపిరి కంటిన్యూగా ఇటు బింబిసారా కానీ సీతారామం ఈరోజు కార్తికేయ బిగ్ హిట్. ఇంత పెద్ద హిట్ అయ్యి ఇటు ఇండస్ట్రీకి ఊపిరి పోసిన మీ అందరికి ఓల్డ్ టీమ్కి ఇండస్ట్రీ తరఫున థ్యాంక్ యూ వెరీ మచ్. వావ్, దట్ వాజ్ అమేజింగ్. అండ్ టీజీ వెంకటేష్ గారు ఇప్పుడు ఈ కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది. వారికి సగౌరవంగా ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాము. అండ్ మరి ఇప్పుడు మరొక యాక్టర్ని పిలిచేద్దామా. ఆయన ఏ సినిమాలో ఉన్నా నవ్వులు పువ్వులు పండుతూనే ఉంటాయండి. ఈ చిత్రంలో కూడా చాలా సీరియస్గా సన్నివేశాలు వెళుతూ ఉంటాయి, కానీ మన ముఖం మీద చిరునవ్వు తీసుకొచ్చేశారు ఆయన పర్ఫార్మెన్స్తో. ఆయనే శ్రీనివాసరెడ్డి గారు. ఆయన పేరులో వస్తుందనేమో, బ్యాక్ టు బ్యాక్ సక్సెస్లు అందుకుంటూనే ఉన్నాడు ఆయన. ఎస్, ఇప్పుడు ఆయన మాటలు అంతే. ఇది సోలో పర్ఫార్మెన్స్, మీదే ఈ స్టేజ్ అంతా. ఎంజాయ్. లేదు, కర్నూల్ మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్. బస్సు సందులో తిరగట్లేదు, ఛాన్స్ వెయిట్ చేశారంట, దానికోసం ప్రత్యేకంగా అందరికీ నమస్కారం. జుబేదాకు కూడా చాలా థ్యాంక్స్. మా సులేమాన్ షూటింగ్లో ఉన్నాడు హర్ష, మీ అందరికీ గట్టిగా ఓయేసుకోమని చెప్పాడు. సూపర్ అన్నా. అనుపమానా వినపడింది, అల్లం బెల్లం. ఓహో, మొత్తం అందరికి తెలిసిపోయింది సార్. పెళ్లి చేసుకుంటారా అంతమంది? మరి ఆహా, చంటి ఐ లవ్ యూ అన్న. సార్, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా చాలా చాలా థ్యాంక్స్ సార్. మమ్మల్ని చాలా చాలా జాగ్రత్తగా తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చారు, చాలా థ్యాంక్స్. ప్రేక్షకులందరికీ నిజంగా ఈ కార్తికేయ 2 సినిమా జరిగేటప్పుడు మాకు అంటే హీరో గారికి మొత్తం తెలుసు అనుకోండి కదా, మా అందరికీ ఎవరికి చెప్పేవాడు కాదనమాట. సార్ ఇప్పుడు ఈ గృహలో ఏంటి సార్ అంటే, అప్పుడు ఆ సీన్ చెప్పినప్పుడు మేము ఎలా ఎగ్జైట్ ఫీల్ అయ్యామో, ఆ తర్వాత దానికి కాలభైరవ గారు ఇచ్చిన బ్యాక్గ్రౌండు, కార్తీక్ ఘట్టమనేని గారి విజువలు, ఇంకా మా నిఖిల్ మేమందరం ఆర్టిస్టులు అందరూ ఉండేసరికి ఆ థియేటర్లో చూస్తుంటే ఒకేసారి రోమాలు నిక్కబొరుచుకొని పెద్ద పెద్ద థియేటర్లో పెద్దవాళ్ళు, పిల్లలు, లేడీస్ చాలామంది కనపడి నిజంగా ఈ అంటే సినిమా ఇండస్ట్రీలో ఉంటూ గర్వం చాలా, కానీ మధ్య మధ్యలో దేవుడి నుంచి ఓ దీవెన కృష్ణుడి నుంచి ఈ సినిమా ద్వారా మా అందరికీ లభించింది. దాన్ని మీరు అందరూ నిలబెట్టారు. అందుకే కృష్ణలీల ప్రేక్షకుల మాయ ఇది. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. నేను ఒక్కొక్క పేరు చెప్తా, ఒక వేసుకుందాం. మా డైరెక్టర్ చందు మొండేటి గారికి, మా హీరో నిఖిల్ గారికి,
చెబుతా అబ్బా అప్పుడే కాదు మా ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్ గారికి, అభిషేక్ అగర్వాల్ గారికి, మా హీరోయిన్ అనుపమాకి, ఓరిని అంటే ఆమెను రమ్మనే నన్ను దిగమనే. ఒక్కసారి హాయ్ చెప్ప. ఒక్కసారి అనుపమ జస్ట్ హాయ్ చెప్పడానికి వస్తున్నారు అంతే. స్పీచ్ కొంతసేపటి తర్వాత ఉంది. ఓ హాయ్ కూడా కాదు, hug మీ ఇవ్వడానికి అందరి వచ్చారు. తరపున ఒక్కసారి మా వాళ్ళందరికి ఒక్క ఐ లవ్ యూ చెప్పండి చాలు. ఐ లవ్ యూ ఆల్ సో మచ్. తర్వాత మాట్లాడుతుంది. నేను తర్వాత వస్తాను, బట్ నేను నిజం చెప్పాలంటే ఈ ఫిల్మ్ కార్తికేయ కన్నా నన్ను ప్రమోట్ చేశారు శ్రీనివాస్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్. కాదు ప్రమోట్ చేయక్కర్లే, కొన్ని అలా అంతే కదా. ఇప్పుడు కొందరిని ప్రమోట్ చేయాలా. ఇందాక పవర్ స్టార్ గారు కనపడంగానే మనందరం అదుగో లవ్ యూ. మీ అందరికీ నిజంగా కర్నూలులో మరీ సినిమా అభిమానం ఎక్కువ. మొన్న మా బాలయ్య బాబు గారు కూడా వస్తే బాగా చూసుకున్నారు అందరూ. ఒక్కడి సినిమాలో మహేష్ బాబు మొన్న రీసెంట్గా కూడా చాలా గర్వంగా రోమాలను ఎక్కబరుచుకున్నా ఇక్కడ నించున్నందుకు. మీ అందరికీ పేరు పేరున లవ్ యూ. సార్ వెంకటేష్ గారు నమస్కారం సార్, థ్యాంక్ యూ. మీరు గెస్ట్గా ఇక్కడికి రావటం మాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సార్. ఎవరినన్నా పేరు మర్చిపోయి ఉంటే అందరికీ పేరు పేరున. మీ ప్రాంతవాసి సురేష్కి కూడా ఇందాక ఓయ్ మర్చిపోయాం. ఒక్కసారి ఓయ్. నువ్వు చదువుకున్న ఊరు, మీ ఊర్లో ఇంతకన్నా గర్వకారం ఏంటని అందాం. ఎపిక్ సినిమా, ఎపిక్ అని ఎందుకు పెట్టారు ఆ పేరు? నిజంగా ఎపిక్, సూపర్ సార్. లవ్ యూ. ఎవరినన్నా పేరు మర్చిపోయి ఉంటే క్షమించండి. అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ, లవ్ యూ. సార్ చందు గారు సదా మీ సదానంద్. థ్యాంక్ యూ సార్. నిఖిల్ అన్న లవ్ యూ. సినిమాని ఇంత బాగా నీతో పాటు తీసుకెళ్ళి అన్ని దర్శనాలు చేయించి దేవుణ్ణి చూపెట్టి. తులసి గారు మనం మొదటి లక్ష్మీ కళ్యాణం నుంచి అసలు మీరు ఏ సినిమా ఉంటే ఆ సినిమాలో మనం చాలా సంతోషం. అందరికీ నమస్తే అండి, థ్యాంక్ యూ. అది ఆ పెళ్ళే తర్వాత మాటలు. ఏంటి మీరు మా కళ్యాణం చేసేటట్టే ఉన్నారు కదా. ఇంట్లో వాళ్ళని అడగండి ఫస్ట్, మీరు నన్ను అడగడం కాదు. సో థ్యాంక్ యూ శ్రీనివాస్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్. దట్ వాజ్ అమేజింగ్. అండ్ శ్రీనివాస్ రెడ్డి గారికి కూడా ఒక ఓ వేసుకోవాల్సిందే మనం. అంతమందికి ఓ వేయించారానా? అదన్నమాట సంగతి. ఎస్. అయితే మనకి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ నుంచి ఈ సినిమాని చాలా అద్భుతంగా నిర్మించి మనందరికీ అందించారు టీజీ విశ్వప్రసాద్ గారు, అభిషేక్ అగర్వాల్ గారు అండ్ అలాగే వివేక్ కుజబట్ల గారు. అయితే ఈ చిత్రాన్ని మీ అందరి ముందుకి తీసుకొచ్చింది డిస్ట్రిబ్యూటర్స్. సో వారిని వేదిక మీదకి మనం పిలిచేయాల్సిందే. సో వారి మాటలు విందాం, వాళ్ళ ఆనందాన్ని షేర్ చేసుకుందాం. ఎందుకంటే వారు మీకు అందించిన సినిమా 100 crores క్లబ్లో జాయిన్ అయిపోయిందనమాట. సో వారి ఆనందాన్ని మనం పంచుకోవాల్సిందే. సో ముందుగా హిందీలో ఈ చిత్రాన్ని మనందరికీ అందించిన యూఎఫ్ఓ మూవీస్ నుంచి లక్ష్మణ్ గారిని ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. అండ్ అలాగే నాగరాజ్ గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్, ప్రొడ్యూసర్. అండ్ ఆంధ్ర డిస్ట్రిబ్యూటర్ ఉషా పిక్చర్స్ నుంచి సురేష్ గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. సో వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ పూర్వి రాజు గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. అలాగే ఈస్ట్ నుంచి అన్సూరి సత్యనారాయణ గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. అండ్ నైజాం నుంచి గ్లోబల్ మూవీస్ అండ్ అలాగే కర్ణాటక సురేష్ మూవీస్ వైపు నుంచి శ్రీనివాస్ గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. రావుల శ్రీనివాస్ గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాం. లక్ష్మణ్ గారు వెల్కమ్ టు కర్నూల్. గుంటూరు సలాం గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. అండ్ ఓకే, సో ఫస్ట్గా సురేష్ గారు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. లక్ష్మణ్ గారికి ఏమంటున్నారు? ఓకే అండి, మెజారిటీ డిస్ట్రిబ్యూటర్స్ మిమ్మల్ని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము కాబట్టి యూఎఫ్ఓనే కొంచెం ముందుకు రావాల్సిందిగా కోరుకుంటున్నాము. అండ్ హిందీలో ఎలా మొదలైంది, ఎలా వెళ్ళింది అండ్ అలా వెళుతూనే ఉంది. పంచుకోండి మీ ఆనందాన్ని మా అందరితో. కర్నూలు ప్రేక్షకులందరికీ ఒక్క నిమిషం అండి, మైక్ దగ్గరలో.
కర్నూలు ప్రేక్షకులందరికీ, ఇక్కడ వచ్చిన అందరు పెద్దలందరికీ, టీజే వెంకటేష్ గారికి అందరికీ ఫస్ట్ ఈ సినిమాని ఇంత సూపర్ హిట్ చేసిన ఆల్ ఇండియా ప్రేక్షక మహాదయులకి. సారీ లక్ష్మణ్ గారు, మధ్యలో ఇంటరాప్ట్ అవుతున్నాను. ఎందుకంటే ప్రాబ్లం ఏంటంటే నేను మైక్లో ఉందనుకున్నాను, కానీ మీరు వాల్యూమ్ పెంచాల్సిందే లోపల నుంచి. సో కొంచెం దగ్గరకు పెట్టుకోరా మైక్ని. ఈ సినిమాని మొదటిగా కార్తికేయ నాకు తెలుసు. ఒకరోజు వివేక్ గారు సడన్గా నాకు ఫోన్ చేసి, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వివేక్ గారు, ఈ సినిమాని హిందీలో కూడా రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం, పర్టికులర్ డేట్ ఒకటి చెప్పారు, 13వ తేదీ. 13వ తేదీ అదే రోజు ముందు రెండు రోజుల ముందు హేమా హేమేల్ లాంటి ఒక పెద్ద హీరోల సినిమాలు హిందీలో రిలీజ్ అవుతుంటే నేను డైరెక్ట్గా వివేక్ గారికి చెప్పాల్సి వచ్చింది. సార్, మనది కంపారిటివ్లీ ఆ 2 సినిమాలు మనది కొంచెం చిన్న సినిమా అనిపిస్తుందేమో, మనం అక్కడ స్పేస్ తీసుకోగలమా నార్త్ ఇండియాలో అని. బట్ ఆయన ఒక మాట చెప్పారు, ఏమో సార్, నాకు కంటెంట్ మీద విపరీతమైన నమ్మకం ఉంది, మీరు ట్రై చేయండి అని చెప్పారు. నాకేం ప్రెజర్ ఇవ్వలేదు ఇన్ని స్క్రీన్స్ కావాలని కానీ, అన్ని స్క్రీన్స్ కావాలని కానీ. ఇందులో పెద్ద పెద్ద హీరోలు, పెద్ద పెద్ద బడ్జెట్ సినిమా, ఇది ఏది కాదు కదా అని చాలా భయంగా మేము బాక్స్ ఆఫీస్ ఓపెన్ చేయాలని చెప్పి ప్రోగ్రామింగ్ స్టార్ట్ చేస్తే, ఆ రోజు మార్నింగ్ వచ్చిన స్క్రీన్స్ మాకు స్టార్టింగ్ హిందీలో 32 స్క్రీన్స్, 32 స్క్రీన్స్ రిలీజ్ రోజు ముందు రోజు నైట్కి. అదే రోజు రాత్రి ఒక ఈవెంట్ జరిగింది. మన ఎంటైర్ టీం వెళ్ళి అక్కడ ఒక షో ప్రెస్కి వేశారు. అదే రోజు రాత్రి మాకు ఆల్ మల్టీప్లెక్స్ నుంచి ఫోన్ వచ్చి 250కి చేరింది రాత్రికి, ఉదయం నుంచి నైట్కి. పక్క రోజు మార్నింగ్ షో సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ 250 సాయంత్రానికి 450కి చేరింది. అంటే మీకు సినిమా మౌత్ టాక్ అనేది నేను వింటుంటాను. ఒకళ్ళు ఇద్దరికి చెప్తారు, ఇద్దరు ముగ్గురికి చెప్తారు, నలుగురు ఐదుగురు చెప్తారు. మనం టీవీలో చాలా ప్రచారాలు చేస్తాం, టీవీలో చేస్తాం, బయట చేస్తాం అన్నీ అని. మౌత్ టాక్ ఉన్నంత ఇంత స్ట్రెంగ్త్ ఉంటుందా అని తెలిసింది, ఈ సినిమా చూసాక తెలిసింది. 5వ రోజు 550 స్క్రీన్స్కి వెళ్ళిందండి అది. ఈరోజు ఈ సినిమా నార్త్ ఇండియాలో ఆడుతుంది 1250 స్క్రీన్స్. ఇక్కడ మనం ఇక్కడికి వెళ్ళి అక్కడ చరిత్ర సృష్టించిన అన్ని సినిమాల్లో టాప్ 5లోకి ఇది చేరింది. దీనికి నేను మొన్న ప్రొడ్యూసర్స్ వాళ్ళ ధైర్యం, అసలు ఆ చిన్న సినిమాకి అంత ఖర్చు పెట్టడం ఒకటి, అక్కడ రిలీజ్కి ఒకరోజు అభిషేక్ అగర్వాల్ గారు మొన్న కూడా చెప్తున్నారు, ఒక 30 స్క్రీన్స్ 50 స్క్రీన్స్తో అయినందుకు ఆయన ఒకటే అన్నారు, చిన్నదిగా స్టార్ట్ అవుదాం, సినిమా చూపిస్తుంది స్ట్రెంగ్త్ అని. సార్, మీ కాన్ఫిడెన్స్కి హ్యాట్స్ ఆఫ్ సార్. ఇంకా సినిమా అందరి గురించి, ఆర్టిస్టులు అందరి గురించి చెప్పడానికి నిఖిల్ ఎవ్రీడే నాకు ఫోన్ చేసి, ఒక ప్రొడ్యూసర్గా, ఒక డిస్ట్రిబ్యూటర్గా, ఒక హీరోగా అన్నీగా అడుగుతారు, ఎంతవరకు వచ్చింది, ఇంకా ఎంతవరకు వెళ్తుందని. మళ్ళీ చెప్తున్నాను, ఇంకొక వారం రోజులు దీనికి తిరగలేదు, ఒక 3 వారాలు దీని రెవెన్యూకి అదుపు లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో సురేష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. మాకు ఈ అవకాశం ఇచ్చిన విశ్వప్రసాద్ గారికి, వివేక్ కుచ్చిపట్ల గారికి, అభిషేక్ అగర్వాల్ గారికి అందరికీ మా ధన్యవాదాలండి. ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ వెంకటేష్ గారికి మా నమస్సుమాంజలులండి. ఈ అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు మా ధన్యవాదాలండి. మా ఉషా పిక్చర్స్ తరఫున ఆంధ్ర ఏరియా మొత్తం రిలీజ్ చేసి ఈరోజు 100 కోట్ల క్లబ్లో 25%, అంటే 25 కోట్లు మా ఏరియా నుంచే చేసిందని నేను గర్వకారణంగా చెప్తున్నానండి. నమస్తే అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సత్యనారాయణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. కార్తికేయ 2 సినిమా షూటింగ్ మొదలెట్టిన కాడి నుంచి కూడా మాకెందుకో ఆ సినిమా మీద అపారమైన నమ్మకం. ఆ నమ్మకంతో షూటింగ్ టైంలో సార్ వివేక్ గారిని కలవడం, సార్ ఈ సినిమా నేను ఎట్టి పరిస్థితుల్లో చెయ్యాలి అని ఆయన రిక్వెస్ట్ చేయడం, అలాగే సత్యనారాయణ గారని ఆయన చెప్పడం, అదేవిధంగా ఆంధ్ర ఏరియా అంతా ఉషా పిక్చర్స్కి ఇవ్వడం, వాళ్ళ ద్వారా మేము కూడా రిలీజ్ చేయడం, ఈ 100 కోట్ల క్లబ్లో మేము కూడా భాగస్వామ్యం అయినందుకు హీరో నిఖిల్ గారికి, డైరెక్టర్ చందు గారికి,
అదేవిధంగా హీరోయిన్ అనుపమ గారికి, ప్రొడ్యూసర్స్ విశ్వ గారికి, అలాగే అభిషేక్ అగర్వాల్ గారికి, అదేవిధంగా నాకు అన్ని విధాల సపోర్ట్ చేసే వివేక్ గారికి, టెక్నీషియన్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు ఈ సినిమా ఆడుతున్నందుకు ఒక్క విషయం చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమాలో క్యారెక్టరు డాక్టర్ క్యారెక్టర్, ఆయన హీరో గారిది. ఈరోజు చిత్ర పరిశ్రమ చాలా దీనస్థితిలో ఉండి, చాలా దారుణంగా ఉండి, చాలా థియేటర్లు మూసివేసే పరిస్థితిలో ఉండి, అసలు ఆ సినిమా ఇండస్ట్రీ ఎక్కడికి పోతుందో అని తపనతోటి, చాలా బాధతోటి సినీ ప్రేక్షకులదేంటి, ప్రొడ్యూసర్లేంటి, సినిమా పరిశ్రమ మీద ఆధారపడ్డ ప్రతి ఒక్కరు కూడా బాధపడుతున్న తరుణంలో మామూలుగా ఈ మధ్యన షూటింగ్స్ కూడా ఆఫ్ చేశారు. అంత దారుణమైన పరిస్థితిలో ఇటువంటి శ్రీ నిఖిల్ హీరో గారు ఇటువంటి అద్భుతమైన సినిమా ఇచ్చినందుకు మా సినిమా ఇండస్ట్రీ తరఫున, అదే ఎగ్జిబిటర్లో డిస్ట్రిబ్యూటర్ తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాం సార్. ఇటువంటి సినిమాలు మీరు మరెన్నో చేసి ఈరోజు మీరు ఓన్లీ తెలుగు ఇండస్ట్రీకే కాకుండా మొత్తం టోటల్ ఇండియా పాన్ ఇండియా ఏరియా అయినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. చాలా చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అండ్ రాజ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. శ్రీనివాస్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. ఏమిటండి, ఎవరు? సలాం గారు, నో స్పీచ్, ఓన్లీ ఎంజాయ్మెంట్, సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు అంతేనా? అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఓ ఏదో చెప్తున్నారు రాజు గారు. ఎస్, అందరికీ నమస్కారం అండి. సభకు ఇచ్చేసిన పెద్దలు టీజీ వెంకటేష్ గారికి, నిర్మాతలు విశ్వ గారికి, అభిషేక్ అగర్వాల్ గారికి, మా యంగ్ హీరో నిఖిల్ గారికి, అనుపమ పరమేశ్వరన్ గారికి, తులసి గారికి మరియు శ్రీనివాస్ గారికి అందరికీ. ఈ సినిమా వైజాగ్ ఏరియా పంపిణీ చేశాను నేను. ఆల్ టైమ్ రికార్డ్ షేర్ 100 కోట్ల క్లబ్ గ్రాస్ క్లబ్లో నేను 4 crores షేర్ ఇచ్చానండి వైజాగ్లో ఈ పిక్చర్కి. ఇట్ ఇస్ ఆల్ టైమ్ రికార్డ్ షేర్ అండి. ఇంకా చాలా స్ట్రాంగ్గా వెళ్తుంది. ఈ సినిమా లిమిట్ ఏంటో కూడా మాకు అర్థం కావట్లేదు. ఈ సినిమా పంపించే అవకాశం మాకు ఇచ్చిన ఉషా పిక్చర్స్ ఏలూరు వారికి అందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అక్కడ చాలా పెద్ద సమావేశం అవుతూ ఉంటుంది అప్పుడప్పుడు. ఏంటి, ప్రొడ్యూసర్ని, హీరోని, డైరెక్టర్ చందు గారిని మేము మరొకసారి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఈరోజు కార్తికేయ 2 మాకు ఇచ్చి మమ్మల్ని ఎలా స్టేజ్ మీద పిలిచారో రేపు కార్తికేయ 3 కూడా మాకే ఇవ్వాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుచున్నాం సార్. థ్యాంక్ యూ. విశ్వప్రసాద్ గారు, అభిషేక్ అగర్వాల్ గారు, కార్తికేయ 3 గురించి అప్పుడే వేదిక మీద నుంచి రిక్వెస్ట్ వచ్చేసింది అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఇంత మంచి సినిమాని ప్రేక్షకులందరికీ అందించారు. అండ్ థ్యాంక్ యూ. మీరు ఇలానే సక్సెస్లతో దూసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. అందరూ డిస్ట్రిబ్యూటర్స్కి పేరు పేరున కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. అండ్ మీరందరూ కూర్చోండి. అండ్ మీరందరూ ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే టీం వైపు నుంచి చిరు సత్కారాన్ని మీరు అందుకోవాలి, ప్రొడ్యూసర్స్ వైపు నుంచి. ఓకే, 2 మైకులు పట్టుకుంటే ఆల్రెడీ మనకి కాలభైరవ గారు అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చారు. ఇలా మైక్ దగ్గర చేస్తే కూడా ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ వస్తుంది ఇవాళ. సో కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ కీప్ లవింగ్ మోర్ ప్రెజెన్స్. కార్తికేయ 200 crores సెలబ్రేషన్స్, 100 కోట్లు చెప్తుంటే భలే ఉంటుంది కదా ఇది. సో అందుకున్న వాళ్ళకి ఇంకెంత ఆనందంగా ఉంటుంది. అండ్ పవర్డ్ బై శుభం హోమ్ డెవలపర్స్, Select Mobiles and Associate Sponsors, Vijeta Supermarket, Ushodaya Supermarket, Priya Gold, Connect Power Yourself, alage Jewelry Partner, Vegasri Gold and Diamonds, Gaming Partner, Gamer Shots, and Social Event Partners, Shreyas Utsav Music on Studios. Today's event by Shreyas Media, India's one and only movie promotion company. ఎస్ మరి అలాగే ఇవాళ ఇంత సక్సెస్ఫుల్గా ఈవెంట్ని జరుపుకుంటున్నామంటే కర్నూలు పోలీస్ డిపార్ట్మెంట్కి థ్యాంక్ యూ చెప్పాలబ్బా. సో థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఇంత బాగా జరుపుకోవడానికి, ఇంత చక్కగా ఆర్గనైజ్ చేయడానికి అండ్ మీరందరి సపోర్ట్ ఉంటుంది అండ్ ఉంది కాబట్టి ఇంత ప్రశాంతంగా మేము ఇక్కడ ఉన్నాం అనమాట. థ్యాంక్ యూ, హ్యాట్స్ ఆఫ్ అందరికీ. వన్స్ అగైన్ వెంకటేష్ గారికి థ్యాంక్ యూ సో మచ్. ఆయన కర్నూలు కింగ్ ఆయన. అండ్ అంత కామ్గా సైలెంట్గా కూర్చున్నారు అక్కడ. అండ్ ఇంకాసేపట్లో వారి మాటలు కూడా మనం విందాము. అండ్ ఇంకా నిఖిల్ గారి గురించి భలే ఉంది కదా అభిమానం. సో మనలో ఒకరిగా మొదలైన జర్నీ అది. తెలుగు ప్రేక్షకుల మనసుల్లో
సుస్థిర స్థానాన్ని సంపాదించేసుకున్నారు. యూనో అమేజింగ్ జర్నీ ఉండింది తెలుగు ఇండస్ట్రీలో. కానీ కార్తికేయ 2 జర్నీ నాకు తెలిసి ఆయనకే కాదు, ఈ చిత్రం చూసిన వాళ్ళందరికీ కూడా ఎంతో మెమరబుల్ జర్నీ అనమాట. అంత మంచి స్క్రిప్ట్ని మనందరికీ అద్భుతమైన పర్ఫార్మెన్స్తో అందించడం జరిగింది. సో ఏ సినిమా తీసుకున్నా నాకు తెలుసు, అర్జున్ సురవరం కానీ, కార్తికేయ కానీ, కార్తికేయ 2 కానీ, ఎక్కడికి పోతావు చిన్నవాడా కానీ, ఇవన్నీ డేట్లు మారాయి కదా. నాకు తెలిసి రైట్ టైం ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటుందేమో. డేట్లు మారొచ్చిన సినిమా కలెక్షన్ల వర్షాన్ని కురిపిస్తూ ఉంటుందన్నమాట ప్రొడ్యూసర్స్కి. అండ్ ఈ చిత్రం కూడా అంతే, సైలెంట్గా వచ్చింది, 100 crores వసూలు చేసింది. ఇంకా ఇది 200 crores బరిలో ఉందన్నమాట. అలా వెళ్తూ మరిన్ని సక్సెస్లు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇప్పుడు నిఖిల్ సిద్ధార్థ్ మనందరం అభిమానించే, ఎంతో అద్భుతమైన అభిమానాన్ని మనందరికీ, అభినయాన్ని మనందరికీ పంచే నిఖిల్ మ్యాషప్ ఇప్పుడు మనం చూద్దాం. మ్యాషప్ వీడియో ప్లే. ఈడింటిలో వస్తుంది చెప్పలేడు. 246 రూపాయలు కింద నిక్క జేబులో. ఎవడనుకున్నావు? NRI అంటే నచ్చితే ఎంత రేట్ అయినా ఇచ్చుకునేవాడు. నాన్ రెసిడెంట్ ఇండియన్. Dream and not make dreams are master. If you can think and not make thoughts are aim. If you can meet with disaster and triumph. If you can meet with గురువారం సాయంకాలం కలిసొచ్చిందిరా, అదృష్టం 1 మీటర్ దూరంలో ఉందిరా. కన్నే రెప్పే వేస్తే నీ కళలోకే నడిచారే, నిన్నే చూస్తూ నన్నే మరిచారే. పంచకట్టు సూపరో సిల్కు దాల్చి సూపరో ఒక సొక్క సూపరో సెల్ఫీ నేను తీసుకోన పెళ్లి కొడుకు లుక్కులోన. పడంగా పెట్టి జనాల ప్రాణాలని కాపాడడానికి నువ్వేమైనా దేవుడువా? కాదు, డాక్టర్ని. గొప్పగా కొత్తగా చెప్పడానికి అది కథ కాదు, బాధ. చేసినాడు చాలా తెలివైనాడు, ఒక్క క్లూ కూడా వదలలేదు. నా వరకు రానంత వరకే సమస్య, నా వరకు వచ్చాక అది సమాధానం. వావ్, అమేజింగ్ జర్నీ. అది కొనసాగుతూనే ఉంటుంది సక్సెస్ఫుల్గా. అండ్ సక్సెస్ఫుల్గా ఎన్నో మనందరికీ చిత్రాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. సో మీ అందరి బ్లెస్సింగ్స్తో పాటు శ్రీకృష్ణ బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయి ఆయనతో పాటు, అది అర్థమైపోతుంది అందరికీ. అండ్ నిఖిల్ జీ, ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ కార్తికేయ 3 కోసం ఇంతగా ఎదురు చూస్తున్నారు. ఒక పార్ట్ వచ్చింది, సక్సెస్ అయింది. సెకండ్ పార్ట్ వచ్చింది, సూపర్ డూపర్ సక్సెస్ అయింది. అంటే మనతో పాటు మన పక్కనే ఉన్న స్టేట్లు కూడా చూసేసాయి. ఇంకా 3 వస్తే అది మొత్తం విశ్వం మొత్తం అల్లాడిస్తుందా అనిపిస్తుంది అనమాట. సో ఖచ్చితంగా బోలెడన్ని హైట్స్ రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము. అండ్ ఇప్పుడు ఇంత మంచి చిత్రాన్ని, కథ ముఖ్యమండి. కథా బలం అంటూ ఉంటాం కదా. కథా బలం అంటే కథని రాయడమే కాదు, ఆ బలాన్ని డబ్బుల రూపంలో అందించడం కూడా అనమాట. అది ఆల్వేస్ ప్రొడక్షన్ హౌస్ చేస్తూ ఉంటుంది. అండ్ అలాగే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ ఎంతో బలాన్ని ఇచ్చింది మన చందు మొండేటి గారికి అని చెప్పాలి. సో మరి ఆలస్యం చేయకుండా వారిని వేదిక మీదకి ఇన్వైట్ చేసుకుందాము. అండ్ ముందుగా అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ నుంచి మన అభిషేక్ అగర్వాల్ గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. కాశ్మీర్ ఫైల్స్ ద్వారా పాన్ ఇండియా ప్రొడ్యూసర్గా మారారు ఆయన. అండ్ అమేజింగ్ సక్సెస్ని అందుకొని కార్తికేయ 2 అన్న మరొక సక్సెస్ని ఆయన లిస్ట్లో వేసుకోవడం జరిగింది. మరి అలాగే మయాంక్ సింఘానియా కో ప్రొడ్యూసర్, వారిని కూడా వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే కాళీ సుధీర్ గారు AAA CEO, వారిని కూడా వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
నాకు తెలిసినంత వరకు టీజీ విశ్వప్రసాద్ గారు చాలా కామ్గా ఉంటారండి, చాలా కూల్గా ఉంటారు. సో అందుకనే వండర్స్ క్రియేట్ చేస్తూ ఉన్నారనమాట. ఆయన ఎంత మంచి సక్సెస్ అందేసుకున్నారు, ఎంత మంచి సక్సెస్ని మనందరికీ ఇచ్చేశారు. సో వారి ఆ టీం నుంచి సో ఫస్ట్లీ ఐ రిక్వెస్ట్ వివేక్ కూచిపట్ల గారు, కో ప్రొడ్యూసర్, వారిని వేదిక స్వాగతం పలుకుతున్నాము పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి. అలాగే టీజీ విశ్వప్రసాద్ గారి సతీమణి వెనక్కుండి ముందుకు నడిపిస్తున్నారు ఆవిడ, ఇప్పుడు పక్క పక్కన కూర్చున్నారు. అండ్ వందన గారిని ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్, బ్యూటిఫుల్ లేడీ. అండ్ అలాగే టీజీ విశ్వప్రసాద్ గారిని ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్, సక్సెస్ఫుల్ నిర్మాత, సక్సెస్ మనందరికీ అందించిన నిర్మాత, కార్తికేయ 2 అంటూ ఆ సౌండ్ని మొత్తం అంతా చాటిన నిర్మాత టీజీ విశ్వప్రసాద్ గారిని ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. అండ్ ఇప్పుడు ముందుగా మయాంక్ గారి చేతిలో మైక్ ఉంది కాబట్టి నేను మయాంక్ గారినే మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. నిఖిల్ అన్న వస్తారు. వివేక్ గారిని పిలిచాను నేను, వివేక్ కూచిపట్ల గారు. అయ్యయ్యో, వివేక్ గారు నా గొంతుతో అరిచాను మీ పేరు. మయాంక్ మాట్లాడతారు ఇప్పుడు. అందరికీ నమస్కారం అండి. ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ ప్రెజెంట్ హియర్ టుడే. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ ప్రెజెంట్ హియర్ టుడే. This 100 crores that we have achieved today, this epic blockbuster, is everybody's, the audiences. Just because of you guys, we have achieved this milestone, and we thank you so much for giving your love and support. Keep blessing us. Thank you. థ్యాంక్ యూ. కాళీ సుధీర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ మయాంక్ జీ. ఎక్కువసేపు మేము బోర్ కొట్టించాము, నిఖిల్ గారు వచ్చి మాట్లాడతారు, మాకు అర్థమైంది. మాకు ఇంపార్టెన్స్ లేదు, ఆయన మాట్లాడితేనే మీరు వింటారనేది అర్థమైంది. బట్ ఒక్క రెండు పాయింట్లే చెప్తాను నేను. లాల్ సింగ్ చడ్డా, రక్షాబంధన్ అనే సినిమాల మీద ఈ సినిమా వేయటం తప్పు, సినిమా నడవదు అని అందరూ చెప్తున్నా నిఖిల్, వివేక్ గారు అండ్ అభిషేక్ గారు ఈ సినిమా హిందీలో రిలీజ్ చేయాల్సిందే అనడం వల్ల టుడే హిందీ ఇండస్ట్రీ హ్యాస్ షేకన్. సో ఆల్ క్రెడిట్ గోస్ టు దీస్ 3 people. ఫంటాస్టిక్. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ సుధీర్ జీ, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు అభిషేక్ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. ఎంత ఆదరణ ఇచ్చిన ఈ సినిమాకి చాలా చాలా థ్యాంక్స్. మాకు ఎంత బ్లాక్ బస్టర్ ఇచ్చిన మా డైరెక్టర్ గారు, చందు గారు, నిఖిల్ గారు, అనుపమ, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఆల్ ద డిస్ట్రిబ్యూటర్స్, యూ ఆల్ హ్యావ్ అ గ్రేట్ సపోర్ట్ టు అస్. అందరికీ నేను థ్యాంక్ యూ చెప్తున్నాను. అండ్ విశ్వ గారు, యూ హ్యావ్ బీన్ ట్రావెలింగ్ విత్ మీ ఫర్ పాస్ట్ 4 movies and I hope this journey would continue. Thank you very much, sir. సో ఖచ్చితంగా జర్నీ కంటిన్యూ అవుతుంది. రికార్డులు మళ్ళీ మీరే తిరగరాయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. అభిషేక్ అగర్వాల్ గారు అండ్ కాశ్మీర్ ఫైల్స్ అమేజింగ్ అది. అండ్ కార్తికేయ 2 అసలు ఏదో నాకు తెలిసి బాగా కలిసి వచ్చేసిందండి మీకు. ఇంకా కార్తికేయ 3 అయితే ఇంకే రేంజ్లో ఉంటుందో మేము అనుకుంటున్నాం అనమాట. ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. దట్ డే కదా, అవును, నేను కాశ్మీర్ ఫైల్స్ చేసేటప్పుడు నేను ఏడ్చాను ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్లో, ఎందుకంటే అది అద్భుతమైన సినిమాని ఆయన అందించడం జరిగింది. అండ్ ఎస్, ఇప్పుడు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కో ప్రొడ్యూసర్ వివేక్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. ముందుగా అందరికీ నమస్కారం అండి. చాలా థ్యాంక్స్ ఈ సినిమా పెద్ద హిట్ చేసినందుకు. అండ్ మా హీరోయిన్లు ఇద్దరు వాళ్ళు కూడా ప్రొడ్యూసర్లా కష్టపడ్డారు. ఎస్పెషల్లీ మా హీరో అంటే చాలా సాక్రిఫైస్ చేశారు. ఆయన కంఫర్ట్స్ని వేరియస్ లొకేషన్స్లో చేస్తున్నప్పుడు క్రూతో పాటు మళ్ళీ ఆయనకి ఏదైనా లగ్జరీ తీసుకుంటే మళ్ళీ మిగతా వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు. చాలా రిమోట్ లొకేషన్స్లో చేసాము. అందువల్ల ఆయనే కాంప్రమైజ్ అయిపోయి నేను ఇక్కడ ఉండిపోతానండి, నాకు ఈ లగ్జరీ అవసరం లేదు, ఈ ట్రావెల్ అవసరం లేదు అంటూ చాలా క్రిటికల్ లొకేషన్స్లో చేశారు. అలాగే అనుపమ చాలా డేరింగ్గా చాలా చోట్ల వర్క్ చేశారు, చాలా లొకేషన్స్లో క్రిటికల్ లొకేషన్స్లో వర్క్ చేశారు.
అండ్ మా డిఓపి కార్తీక్ గారు, చందు గారు అండ్ శ్రీనివాస్ రెడ్డి గారు అందరూ. చందు గారు చాలా థ్యాంక్స్ అండి. మాకు తెలిసి తెలియక ఏమన్నా చిన్నవి సార్ ఇది ఇలా ఉంది, ఇది అలా ఉంది అని చెప్పిన ప్రతిదానికి ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఓకేనండి, ఇది చెప్పిన దాంట్లో కొంత అర్థం ఉందండి, ఇందులో అసలు నాన్ సెన్స్ అండి, అలా ఓపిక్గా మాకు సమాధానం చెప్పి సినిమాని మంచి ఇది తీసుకున్నారు. అండ్ కాళభైరవ్ గారు కూడా చాలా చాలా హెల్ప్ చేశారు మాకు. అంటే కాకపోతే ఒక చిన్న ఇది ఉండేది, మేము ట్రైలర్ అనౌన్స్ చేసేవాళ్ళం ఎల్లుండ ట్రైలర్ వస్తుందని. ఈరోజు రాత్రి మా దగ్గర ఏ ట్రైలర్ ఉండేది కాదు. ఎడిటింగ్ రూమ్కి వెళ్ళి సార్ బయట వాళ్ళతోటే చూడడమా, మేము ఏమన్నా చూడొచ్చా అంటే నిఖిల్ గారు అనేవారు, చందు అదే వర్క్లో ఉన్నారండి, అయిపోయింది సూపర్గా ఉందండి అనేవారు. నేను వెళ్ళి ఎడిటింగ్ రూమ్లో చూస్తే అది అనుకున్నామండి, ఒకటి చేస్తున్నామండి చందు గారు. తర్వాత మ్యూజిక్ దగ్గరికి వచ్చేవాడికి అంటే రిలీజ్ 10-18 అనుకోండి, 10-17కి మాకు మ్యూజిక్ అయ్యి చేతిలోకి వచ్చేది. మాకు కూడా అంతే సస్పెన్స్ థ్రిల్లర్ నడిపించారు. సో చాలా ఎంజాయ్ చేసాం మంచిగా అది. తర్వాత ఎస్పెషల్లీ కాళీ సుధీర్ గారికి కూడా అండ్ అభిషేక్ అగర్వాల్ గారికి, మయాంక్ గారికి అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి. కాళీ సుధీర్ గారు ఈ సినిమాకి హ్యాష్ట్యాగ్ ఇచ్చారు, కృష్ణ ఈజ్ ట్రూత్ అని చెప్పి. దానివల్ల మనని ఇస్కాన్ వాళ్ళు పిలిచి ఇది ఇచ్చారు. స్పెషల్గా థ్యాంక్స్ అండి. అండ్ మా డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ థ్యాంక్స్. ఇంకెక్కువ మాట్లాడితే డెఫినెట్గా మీరు అరుస్తారు, నేను ఇవ్వాలి కాబట్టి ముందు గౌరవంగా తప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ వివేక్ జీ, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు వందన గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. ముందుగా టీజీ విశ్వప్రసాద్ గారి గురించి చెప్పండి. ఆయన ఇంతే సైలెంట్గా ఉంటారా, మీరు చెప్పాలి. ఆయన ఎప్పుడు ఇంతే సైలెంట్గా ఉంటారు, చాలా షైగా ఉంటారు. ఓకే. ఆయన ఈ మధ్యన ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు, అది 40 minutes. సో చాలా మంది కూడా చెప్తున్నారు ఈయన 20 minutes నుండి 40 minutes వరకు ఇంటర్వ్యూ ఇస్తున్నారని. సో అఫ్ కోర్స్ అండి, 100 కోట్లకి చేరిపోయారు కదా, ఉంటుంది 40 minutes ఇంటర్వ్యూ కావాల్సిందే. అండ్ ప్లీజ్ వందన గారు, గో హెడ్. హలో కర్నూల్, ఎలా ఉన్నారు అందరూ? మీకు ఎలా నచ్చింది కార్తికేయ 2? థ్యాంక్ యూ సో మచ్ ఇంత ఆదరించినందుకు. ఇక్కడ వచ్చిన మీకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ కీప్ సపోర్టింగ్ అస్ త్రూ అవుట్ లైక్ దిస్. చందు మొండటి గారు, నిఖిల్, అనుపమ అండ్ తులసి గారు, శ్రీనివాస్ గారు, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వర్కింగ్ సో హార్డ్ ఇన్ దిస్ ఫిలిం and making it a super duper success, and wishing you all the very best for the next super hit. Thank you. ఎస్, మనం ప్రొడ్యూసర్ అనగానే ప్యాషన్ అన్న వర్డ్ యూజ్ చేస్తూ ఉంటాం. నాకు తెలిసి దానికి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కేర్ ఆఫ్ అడ్రస్ ఏమో చాలా కామ్గా ఉండి వండర్స్ క్రియేట్ చేస్తున్నారు. మాకు కూడా కావాలండి. మినిమం 40 minutes ఎవరికో ఇంటర్వ్యూ ఇచ్చారు కదా మీరు, స్టేజ్ మీద కూడా మాకు స్పీచ్ కావాల్సిందే, లెంత్ స్పీచ్. ప్లీజ్ విశ్వప్రసాద్ గారు. అందరికీ చాలా థ్యాంక్స్ అండి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి ఇది ఫస్ట్ 100 crores మూవీ. సో ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ ద మీడియా ఫర్ సపోర్టింగ్ అస్ అండ్ ఆల్ ద ఆడియన్స్. సో ఐ వాంట్ టు థ్యాంక్ నిఖిల్, చందు మొండేటి ఫర్ గివింగ్ ద ఆపర్చునిటీ. థ్యాంక్స్ అనుపమ, తులసి అండ్ శ్రీనివాస్ రెడ్డి గారు. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ మై అంకుల్ టీజీ వెంకటేష్ గారు ఫర్ కమింగ్ హియర్. సో ఐ విల్ నాట్ టేక్ మచ్ టైమ్. సో అగైన్ థ్యాంక్స్ అలాట్ ఫర్ ఎవ్రీవన్. సార్ ఓకే, మీరు మిగిలినవి ఏమన్నా ఉంటే ఆ ఇంటర్వ్యూని ఫాలో అయిపోండి. అండ్ అదర్వైజ్ మిగతాదంతా మనం కార్తికేయ 3 అప్పుడు ఫినిష్ చేద్దాం. అండ్ థ్యాంక్ యూ విశ్వప్రసాద్ గారు, అండ్ థ్యాంక్ యూ అందరికీ కూడా. అభిషేక్ అగర్వాల్ జీ, స్పెషల్ థ్యాంక్స్ టు యూ. ఇలాంటి బిగ్గెస్ట్ హిట్స్ ఎన్నో మీరు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. కానీ మీరు ఇక్కడే వేదిక మీదే ఉండాలి, ఎందుకంటే అందరి కోరిక మీదకి. ఏమండి, కృష్ణ ట్రాన్స్ లిరికల్ వీడియో చూడకపోతే ఎలా చెప్పండి? ఒకసారి వినేద్దామా, సౌండ్ చూసేద్దామా ఒకటి? అండ్ వీడియో ప్లే అందరినీ ఇక్కడే ఉండవలసిందిగా కోరుకుంటున్నాం ప్రొడ్యూసర్స్ని. అండ్ వేదిక మీదకి ఈ లిరికల్ వీడియో అయిపోగానే అందరూ వేదిక మీదకి రావడం జరుగుతుంది. అండ్ వీడియో ప్లే. హే కేశవ హే మాధవ హే గోవింద, రక్ష రక్ష పాహి పాహి పరమానంద. హే కేశవ హే మాధవ హే గోవింద, రక్ష రక్ష పాహి పాహి పరమానంద. హే కేశవ హే మాధవ హే గోవింద, రక్ష రక్ష పాహి పాహి పరమానంద. బళ బళ పూకార
చరణం దారుణ భవతరణం సంకల్పబద్ధమే హృదయం లేదు మరణ భయం లేదు మరణ భయం లేదు మరణ భయం వాంఛితమే లోకహితం ఇది సుహృత వ్రతం ఇది సుహృత వ్రతం ఇది సుహృత వ్రతం వాంఛితమే లోకహితం ఇది సుహృత వ్రతం ఇది సుహృత వ్రతం ఇది సుహృత వ్రతం హే కేశవ హే మాధవ హే గోవింద రక్ష రక్ష పాహి పాహి పరమానంద హే కేశవ హే మాధవ హే గోవింద రక్ష రక్ష పాహి పాహి పరమానంద హే కేశవ హే మాధవ హే గోవింద రక్ష రక్ష పాహి పాహి పరమానంద హే కేశవ హే మాధవ హే గోవింద రక్ష రక్ష పాహి పాహి పరమానంద హే కేశవ హే మాధవ హే గోవింద రక్ష రక్ష పాహి పాహి పరమానంద కేశవ హే మాధవ హే గోవింద రక్ష రక్ష పాహి పాహి పరమానంద హే ఓకే లవ్లీ. కాలభైరవ గారు నాకు తెలిసి సినిమాకి ప్రాణం పోసారని చెప్పాలి. ఆయన బీజిఎంతో, ఆయన ట్యూన్స్తో. అండ్ ఈ పాట థియేటర్లో చూసినప్పుడు అమేజింగ్ అనిపించింది. ఎస్, మీరందరూ వెయిట్ చేస్తున్న వారిని ఇప్పుడు మనం వేదిక మీదకి పిలిచేద్దాం. అండ్ ప్లీజ్ టీజీ విశ్వప్రసాద్ గారు, వివేక్ గారు, అభిషేక్ అగర్వాల్ గారు అండ్ మయాంక్ జీ అందరినీ కూడా ఇక్కడికి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. వందనాజీ, ఐ రిక్వెస్ట్ సుధీర్ జీ ప్లీజ్. అండ్ నా తులసి అమ్మ వేదిక మీద రావాల్సిందిగా స్వాగతం పలుకుతున్నాము. శ్రీనివాస్ రెడ్డి గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. ఆర్లీ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్ ప్లీజ్. నిఖిల్ గారిని అండ్ సాయి సురేష్ గారిని కూడా వేదికరాజుగా స్వాగతం పలుకుతున్నాము. ఇంత మంచి అద్భుతమైన చిత్రాన్ని మనందరికీ అందించి సూపర్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అని మరొకసారి అనిపించుకున్న చందు మొండేటి గారిని వేదికరాజుగా స్వాగతం పలుకుతున్నాము. అలాగే ఇవాళ ఈ కార్యక్రమానికి విచ్చేసిన గెస్ట్ టీజీ వెంకటేష్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. శ్రీనివాస్ రెడ్డి గారు మళ్ళొకసారి ప్లీజ్. And the beautiful, gorgeous lady Anupama Parmeshwaran on stage, please. Nikhil Siddharth Garu, Dr. Kartikeya, I request on to the stage, please. శుభం హోమ్స్ నుంచి ప్రశాంత్ గారిని, అర్జున్ రెడ్డి గారిని వేదిక మీద వచ్చి బొకేతో వెల్కమ్ చెప్పవలసిందిగా కోరుకుంటున్నాము. హీరో హీరోయిన్స్కి ప్రశాంత్ గారు, అర్జున్ రెడ్డి గారు, శుభం హోమ్ డెవలపర్స్. నాగరాజు గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. సో ప్రశాంత్ గారిని అండ్ అలాగే అర్జున్ రెడ్డి గారిని బొకేతో హీరో హీరోయిన్స్ని స్వాగతం పలకవలసిందిగా కోరుకుంటున్నాము. శుభం హోమ్ డెవలపర్స్. సో టుడేస్ అవర్ స్పాన్సర్స్. And now photo op. So I request all the team please photo op kosam Tulasi ma join the photo op and yes. ఒక్కసారి శ్రీనివాస్ రెడ్డి గారు ప్లీజ్ జాయిన్ లైన్.
ఓకే ఓకే. సో ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్స్కి చిరు సత్కారం ప్రొడ్యూసర్స్ వైపు నుంచి. అండ్ ముందుగా యుఎఫ్ఓ నుంచి లక్ష్మణ్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. నాగరాజ్ గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము ప్రొడ్యూసర్. అండ్ అలాగే ఉషా పిక్చర్స్ నుంచి సురేష్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. సో డిస్ట్రిబ్యూటర్స్ అందరినీ కూడా వేదిక రాష్ట్రంగా అండ్ ప్రొడ్యూసర్స్ వైపు నుంచి చిరు సత్కారాన్ని అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. పూర్వీ రాజు గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. అండ్ ఈస్ట్ నుంచి సత్యనారాయణ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. నైజాం గ్లోబల్ మూవీస్ అండ్ అలాగే కర్ణాటక సురేష్ మూవీస్ నుంచి శ్రీనివాస్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. సలాంజీ, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. సో టీజీ విశ్వప్రసాద్ గారు, అభిషేక్ అగర్వాల్ గారి చేతుల మీదుగా డిస్ట్రిబ్యూటర్స్కి చిరు సత్కారం. సో ఈ సత్కారాన్ని అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం డిస్ట్రిబ్యూటర్స్ అందరినీ కూడా. వివేక్ గారు ప్లీజ్ జాయిన్, వివేక్ గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. నెక్స్ట్ ఓకే. సో థ్యాంక్ యూ. ఒక్క నిమిషం ఫోటో. వెంకటేష్ గారు ప్లీజ్ జాయిన్. థ్యాంక్ యూ. డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అండ్ ఇప్పుడు తర్వాత నటీ నటులకు బంగారు కంకణాలు. బంగారు ఏది యాంకర్ కూడా ఉందండి. నటీ నటులకి బంగారు కంకణాలు వస్తున్నాయండి, వస్తున్నాయి, డిజైన్ చేయబడుతున్నాయి అవి. ఆల్రెడీ పంపించేశారా? ఈ భోషానం గాడికి గంట బండేరం. వామ్మో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మీరందరూ వేచి చూస్తున్నా, వెయిట్ చేస్తున్న బ్యూటిఫుల్ గార్జియస్ పర్ఫార్మర్ అనుపమ పరమేశ్వరన్ విల్ స్పీక్. హలో కర్నూల్, ద గేట్ ఆఫ్ రాయలసీమ. ఊహూ. మా వాళ్ళకి వినపట్లేదు దీంట్లో గట్టి మైక్. ఎలా ఉన్నారు అందరూ? మా కోసం చాలాసేపు వెయిట్ చేశారు కదా, సో సారీ. ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. నాకు ఒక 2 minutes కావాలి ప్లీజ్, ఓకేనా? 2014లో కేరళలో త్రిశూర్లో ఇరింగాలక్కుడ అన్న ఊళ్ళో నేను ఉన్నప్పుడు నేను కోటయం వెళ్ళడం, అక్కడ ఒక ఫ్రెండ్ని పరిచయం అవ్వడం, ఆ ఫ్రెండ్ నా పిక్చర్ ఒక ఫిల్మ్ ఆడిషన్కి పంపించడం, దానిలో నేను సెలెక్ట్ అవ్వడం. ఆ ఫిల్మ్ పేరు ప్రేమం, మలయాళంలో చేసిన ఫిల్మ్ ప్రేమం. అది రిలీజ్ అవ్వడం, అది పెద్ద సక్సెస్ అవ్వడం. దట్ ఈస్ మై ఫస్ట్ మైల్ స్టోన్. తర్వాత శతమానం భవతి అని 2017లో ఇంకొక ఫిల్మ్ చేశాను, అది కూడా అంతే మంచి రెస్పాన్స్ మీరు ఇచ్చారు. ఐ థింక్ దట్స్ ద సెకండ్ మైల్ స్టోన్. అండ్ ఇప్పుడు టచ్ వుడ్ కార్తికేయ ఇస్ వాట్ ఐ థింక్ ఇస్ మై నెక్స్ట్ మైల్ స్టోన్ ఇన్ మై కెరియర్. ఈ ఫిల్మ్స్ కమర్షియల్ సక్సెస్ అవడంలో నాకు ఆనందం ఉంది, కానీ మీరు ఆ ఫిల్మ్కి ఇచ్చిన ప్రేమకి appreciation is more valuable to any actor or any director or anybody from this team అని అనుకుంటున్నాను. అండ్ ఆ ప్రేమని చాలా చాలా రెస్పెక్ట్ చేస్తున్నాను. అండ్ అందరికీ మనస్ఫూర్తిగా హార్ట్ లోపల నుంచి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ టీంలో ఉన్న అందరికీ నేను థ్యాంక్స్ చెప్పడం అవసరం లేదు. కంగ్రాట్స్, ఐ థింక్ ఆల్ ఆఫ్ us are winners today. And thanks to Lord Krishna for guiding all of us. And thank you all so much. Bye. థ్యాంక్ యూ అనుపమ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు ఎప్పుడు ఇలానే మెరుస్తూ ఉండాలని, మీ గ్లో అందరికీ ఇలా పంచుతూ ఉండాలని పర్ఫార్మెన్స్ రూపంలో కోరుకుంటూ ఉన్నాము. ఇప్పుడు ఇందాక చెప్పాను కదా,
ఒక రాజమౌళి గారు, ఒక సుకుమార్ గారు, ఇప్పుడు హిందీలో కూడా వినిపించే డైరెక్టర్ పేరు ఒక చందు మొండేటి గారు. అండ్ అమేజింగ్ సినిమాతో అంతే బ్లాక్ బాస్టర్ సక్సెస్ని అందుకున్న డైరెక్టర్ చందు మొండేటి గారు మాట్లాడతారు. మీరు మాటికి ఆ పేర్లు ఎత్తకండి ప్లీజ్. వాళ్ళిద్దరికి నేను ఏకలవ్య శిష్యుడిని. నువ్వు నెక్స్ట్ సినిమా డైరెక్ట్ చేస్తావా లేదంటే వాళ్ళ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ చేస్తావా అంటే అలా జాయిన్ అయిపోతా వాళ్ళ దగ్గర. నాకు అంత ఇష్టం, అంత గౌరవం. లవ్లీ. దయచేసి బాబాయ్ అసలు ఆ పేరు ఎత్తద్దు, భయం వేస్తుంది. ఖచ్చితంగా వాళ్ళు కూడా గర్వపడి ఉంటారు ఈ సినిమా చూసి. అండ్ థ్యాంక్ యూ ఫర్ ద బ్యూటిఫుల్ ఫిల్మ్. థ్యాంక్ యూ అండి. అండ్ సార్ టీజీ వెంకటేష్ సార్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. మీ బిజీ స్కెడ్యూల్లో ఇక్కడ వరకు వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. సాంకేతిక నిపుణులకి, నిర్మాతలకి, ఆర్టిస్టులకి అందరికీ నేను చాలాసార్లు మాట్లాడేసుకున్నామండి. ఇలాంటి కథ సినిమా తీయడానికి నాకు చిన్నప్పటి నుంచి విజ్ఞానానికని వికాసానికని బోధించిన మా తల్లిదండ్రులు భాస్కరరావు గారికి, లక్ష్మి గారికి, కొడుకులా చూసుకున్న మా అన్నయ్య రఘురామ్ గారికి నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. ఏంటండి ఇంత మంచి సినిమా, ఇంత పెద్ద సినిమా, ఇంత పెద్ద సక్సెస్ అందుకొని ఇంత చిన్న స్పీచా? వాళ్ళు మాట్లాడుతున్నారు కదండి, అంతేనా? వాళ్ళ అరుపులే మా సినిమా. థ్యాంక్ యూ అండి. ఈరోజు హీరో నిఖిల్ అంటే పరిచయం లేని పేరు కింద హిందీలో కూడా మాట్లాడుకుంటున్నారు అంటే, యాక్చువల్ చెప్పాలంటే మళ్ళీ మా ఇద్దరం పరిచయం గురించి చెప్పాలంటే గంటలు మాట్లాడుకుంటాం. సో తులసమ్మ థ్యాంక్ యూ వెరీ మచ్. అను థ్యాంక్ యూ. మళ్ళీ అందరి పేర్లు వచ్చేస్తాయి. ఓకే, థ్యాంక్ యూ అండి. చందుజీ, కార్తికేయ 3 ఎప్పుడు? ఒక్క నిమిషం. నా కొడుకు అన్నమాట, పెద్ద కొడుకు చందు ఎప్పుడు సినిమా ద్వారాగానే మాట్లాడతాడు, మామూలుగా ఎప్పుడు మాట్లాడు. ఇది మాత్రం మాకు తెలుసు. అండ్ దట్స్ ఎనఫ్ అనుకుంటా. సినిమా షుడ్ స్పీక్. ఆయన మాట్లాడు, ఆయన సినిమాలు మాట్లాడుతూ అంటున్నారు. అదేగా, అది మనకు కావాల్సింది అదేగా. కానీ రెండు మాటలు మాట్లాడుంటే బాగుంటుందేమో అని నాకు అనిపించింది. అయ్యా లేదమ్మా, లేదు చాలు. థ్యాంక్ యూ. K3 ఎప్పుడండి? K3 ఎప్పుడు? అడగండి అయ్యా, మీరెవరు అడగట్లేదు, నేనే. ఓకే, నన్నే అడగమంటున్నారు. వచ్చేస్తుంది. అండ్ థ్యాంక్ యూ చందుజీ, థ్యాంక్ యూ సో మచ్. అయితే ఇప్పుడు ఇవాళ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన, ఇందాక చెప్పాను కదా, కర్నూల్ కింగ్ డెఫినెట్గా ఈ బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి, సో సక్సెస్లో పార్ట్ అవ్వడానికి వచ్చిన టీజీ వెంకటేష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. కర్నూలు అభిమాన పులులు సినిమాని మీరు ఆదరించారంటే, సినిమా చాలా గొప్పగా ఉంటేనే మీరు ఆదరిస్తారు. మీ ఫేసుల్ని చూస్తే అర్థమైపోతుంది, చాలా అభిమానిస్తున్నారు ఈ సినిమాని. మా తమ్ముడు విశ్వప్రసాదు, మరి వారి శ్రీమతి వందన, వాళ్ళిద్దరూ ఈ ప్రొడక్షన్ అంటే మా కర్నూలు, వాళ్ళు కూడా మన కర్నూలు పుల్లులే. వారి సినిమా తీయటం, ఆ సినిమా మా థియేటర్లో ఆడటం, అది నేను కూడా చూడటం జరిగింది. చాలా చక్కగా ఉన్నది. మరి డైరెక్టర్ చందు మండేలా గారు చాలా చందు మొండేటి మొండివాడు, చాలా మొండిగా మంచి సినిమాలు తీసే చందు గారిని మరి చక్కగా ఇంకా ఫ్యూచర్లో అంటే ఆయనే పోటీపడి ఇంకా మంచి పిక్చర్లు తీయాలి. కొండారెడ్డి బుర్జు పెట్టి తీస్తే ఏ సినిమా అయినా సక్సెస్ అవుతుంది అంటారు. సో మీరు చందు గారిని అంటున్నాను, మీరు డెఫినెట్గా కర్నూలు నుంచి ఇంకో ఫిలిం మొదలు పెట్టండి. మా బ్రదర్ ప్రొడ్యూసర్గా మొదలు పెడితే ఇంకో పిక్చర్ ఏదైనా వస్తే సూపర్ సక్సెస్ అవుతుందని తెలియజేస్తున్నాను. మరి అభిషేక్ గారు వచ్చారు, ఆయన ఇప్పుడు నేషనల్ ఇంపార్టెంట్ పర్సన్ అయిపోయారు. ఎక్కడ వెళ్ళినా ఓ అభిషేక్ పేరు వింటూ ఉంటాం. ఇట్స్ ఎ గ్రేట్, వీఆర్ రియలీ గ్రేట్, వీఆర్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. మరి నిఖిల్ మన అబ్బాయి, మన పక్కనే తుంగభద్ర రివర్ దాటితే వాళ్ళ ఊరు. మరి నిఖిల్ని మనం గద్వాల్, అదే పక్కనే
గద్వాల్ నుంచి వచ్చిన అబ్బాయి, అంటే రాయలసీమ ప్లస్ మన తెలంగాణ రెండు. ఆయన గద్వాల్ అని మళ్ళీ మెన్షన్ చేస్తున్నాడు. సో వాళ్ళ ఫాదర్ కూడా ఇక్కడే ఉండేవారు కొంతకాలం. సో డెఫినెట్గా నిఖిల్ మన ప్రాంతం వారిగానే మనం తీసుకుంటాం, ఎందుకంటే ఆ పిక్చర్లు కూడా మన రాయలసీమకు సంబంధించినట్లే ఉంటాయి ఆ ఫిలింలో ఆయన తీసిండేది. మరి నిఖిల్ అన్నిటికన్నా అనుపమ హీరోయిన్గా. సార్ ఒక రిక్వెస్ట్ సార్. నీ పేరు చెప్తాను. నా పేరు గురించి కాదు సార్. కౌంటర్ అదిరిపోయింది. అనుపమ పేరు ఎత్తగానే అరిచారు సార్. అనుపమాని కూడా మన కర్నూలుకే కోడలుగా తీసుకొద్దాం అనుకుంటాం సార్. శ్రీనివాస్ రెడ్డి ఆస్తి ఉన్నట్లు అమ్మాయిని అందరికీ పని చేస్తున్నాడు. దీంట్లో ఇక్కడ మీరు అందరినీ అబ్బాయిలనే పిలుచుకొని వచ్చారు, అమ్మాయిల్ని పిలుచుకొని వచ్చింటే నిఖిల్ని అదరగొట్టేవాళ్ళు. సో నిఖిల్ ఆల్రెడీ సోల్డ్. సో అనుపమ ఈజ్ ఓన్లీ అవైలబుల్. క్రేజీ అసలు. మళ్ళీ కళా భైరవ మ్యూజిక్, కార్తీక్ కెమెరా గారు, వీళ్ళందరూ వెనక ఉంటేనే ఇంత మంచి పిక్చర్ తీయగలిగారు. మరి అన్నిటికన్నా మంచిగా నేను జనరల్గా కామెడీ ఉంటేనే నేను సినిమా వెళ్తుంటాను. సో శ్రీనివాస్ రెడ్డి ఉన్నందుకు తప్పకుండా నేను చాలా ఎక్కువ ఆనందించాను. కామెడీ ఉంటేనే ఫిలిం, ఎంటర్టైన్మెంట్ ఉంటేనే మనం ఫిలిం ఎంజాయ్ చేయగలం. ఎస్పెషల్లీ మన వాళ్ళు. ఫైటింగ్ ఎంత ఉండాలో అంత కామెడీ కూడా ఉండాలి ఫిలింలో, రసవత్తంగా ఉంటుంది. సో ఈ పిక్చరు చక్కగా తీసినందుకు మరొకతూరి అందరినీ టీంని అభిమానిస్తూ సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు. గుడ్ లక్. గుడ్ డే. థ్యాంక్ యూ వెంకటేష్ గారు. థ్యాంక్స్ ఫర్ కమింగ్ గ్రేసింగ్ ద ఈవెంట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో అయితే అలాగే ఇవాళ ఈ కార్యక్రమం ఇంత సక్రమంగా జరుగుతుందంటే పోలీస్ వారికి డెఫినెట్గా థ్యాంక్స్ చెప్పాలి. అండ్ డిఎస్పీ మహేష్ గారికి, సిఎస్ శ్రీనివాస్ గారికి స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాం. నిఖిల్ గారు మన హీరో మాట్లాడబోయే ముందు సక్సెస్ సెలబ్రేషన్స్, కేక్ కటింగ్ కంపల్సరీ కదండి, నోరు తీపి చేసుకోవాల్సిందే. సో ఎస్, వేదిక మీద ఉన్న వారందరూ కూడా కేక్ కట్ చేసి సంతోషాన్ని పంచవలసిందిగా కోరుకుంటున్నాము. అండ్ దాని తర్వాత మన హీరో నిఖిల్ సిద్ధార్థ్ గారి స్పీచ్ ఉంటుంది. సో ఎస్, టీజే విశ్వప్రసాద్ గారిని, వందన గారిని కూడా పాట అవ్వాల్సిందిగా, అందరూ వేదిక మీద ఉన్న వారందరినీ కూడా పాట అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. అండ్ ఒక నిమిషం, వాళ్ళందరూ పాట పాడుతున్నారు కదా, హ్యాపీ 100 crores. అందుకోండి అమ్మ ఒక రాగం. హ్యాపీ 100 crores కార్తికేయ 2. ఇలాంటి విజయోత్సవాలు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఈ టీం మంచి మంచి చిత్రాలు మనకి ఇవ్వాలని కోరుకుందాం. So once again, big congratulations to Kartikeya 2 team. Epic blockbuster మనందరికీ అందించారు. So మరి ఇంకా ఆలస్యం చేయకుండా సినిమా పెద్ద సినిమాగా మారి పెద్ద సక్సెస్ని తన లిస్ట్లో వేసేసుకున్నాం. మనం ఎంతగానో అభిమానించే నిఖిల్ సిద్ధార్థ్, డాక్టర్ కార్తికేయ will speak now. ఒకసారి మన సినిమా ఎక్కడెక్కడ ఆడిందో మొత్తం అందరికి హాయ్ చెప్పేద్దామా? ఇక్కడ నుంచి అందరికి హాయ్ చెప్దాం. హాయ్ ఆంధ్రప్రదేశ్, హాయ్ తెలంగాణ, హాయ్ ఇండియా. మన సినిమా కార్తికేయ, మన సినిమా, మన తెలుగు సినిమా
మన తెలుగు సినిమా అంటే ఏంటి? మన తెలుగు సినిమా అన్నది మన వాల్యూ ఏంటో ప్రపంచవ్యాప్తంగా ఆల్రెడీ అందరికీ తెలుసు. బాహుబలి సినిమాతో అందరికీ తెలుసు. ప్రభాస్ భాయ్ రాజమౌళి గారు తీసుకెళ్లిన విషయం మనకు తెలుసు. పుష్ప, అల్లు అర్జున్ గారు, సుకుమార్ గారు మన తెలుగు సినిమా ఏంటో అక్కడ తీసుకెళ్ళి పెట్టారు. అలాగే రీసెంట్ బ్లాక్ బస్టర్ RRRలో మన తారకన్న, మన రామ్ చరణ్ భాయ్ వాళ్ళు తీసుకెళ్ళి మన తెలుగు సినిమాని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లారు. మన సినిమా హిందీలో డబ్ అవుతుంటే నాకు భయం వేసింది. మీకు కూడా భయం వేసింది కదా, ఏంటి నిఖిల్ ఏంటి, కార్తికేయ 2 ఏంటి, హిందీ ఏంటి అనుకున్నారు కదా? నిజం చెప్పండి, నేను అనుకున్నాను. కానీ రిలీజ్ చేసిన దగ్గర నుంచి నేను ఇప్పుడే చెప్పిన మహానుభావులు ఎవరైతే మన తెలుగు సినిమాని తీసుకెళ్లారో ఆ రూట్లో వెళ్ళాం. ఈరోజు మన సినిమా ఇంతకుముందు మన హిందీ డిస్ట్రిబ్యూటర్ లక్ష్మణ్ గారు చెప్పినట్టు 1200 స్క్రీన్స్లో ఆల్ అక్రాస్ ఇండియా ఆడుతుంది హిందీలో. సో ఏ సినిమా ఆడుతుంది? కార్తికేయ 2 కాదు, మన తెలుగు సినిమా ఆడుతుంది. సో ఇది చాలా మనం గర్వపడాల్సిన మూమెంట్ ఇది. ఎందుకంటే వీఆర్ రిప్రజెంటింగ్ తెలుగు సినిమా. సో చాలా జాగ్రత్తగా చాలా కేర్ఫుల్గా తీసిన సినిమా ఇది. అండ్ ఈరోజు నాకు చాలా చాలా రిలీఫ్గా ఉంది. అండ్ మీ అందరినీ చూస్తుంటే మీ అందరికి వచ్చి హక్ ఇవ్వాలని ఉంది. హక్ ఇచ్చేనా? వచ్చి నేను వస్తాను, మీ మధ్యలోకి వచ్చి నేను మాట్లాడతాను. ఇక్కడ నాకు నచ్చట్లేదు, వచ్చేస్తాను మధ్యలోకి. ఓకేనా? మీరు కూల్గా ఉండాలి. గైస్, మ్యూజిక్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. అనుభవాన్ని కూడా చేసిరమ్మంటారా? థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. గైస్, నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో తెలుసా? మీ అందరు థ్యాంక్స్ చెప్పడం కోసం. మీరు ఈ సినిమాని చూసి ఈ సినిమాని హిట్ చేశారు. సో మీ అందరు నేను థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాను. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ మన యూత్ ఒక్కరు చూస్తే సినిమా హిట్ అవ్వలేదు తెలుసా మీకు? మన యూత్ ఒక్కరు చూస్తే సినిమా హిట్ అవ్వలేదు. ఈరోజు అక్కడ ఉన్న ఫ్యామిలీస్ కానివ్వండి, అమ్మాయిలు, ఒక అమ్మాయి అప్పటి నుంచి అరుస్తుంది నిఖిల్ నిఖిల్ అని. హాయ్, ఉన్నావమ్మా? మీరు చూస్తున్నారు, ఫ్యామిలీస్ చూస్తున్నాయి, అందరూ చూడటం వల్లే ఈ సినిమా ఈరోజు ఇంత పెద్ద హిట్ అయింది. పేరు పేరు మీ అందరికి థ్యాంక్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఒక సెల్ఫీ దిగుదాం ఫస్ట్ అండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ కార్నల్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నేను చాలా మంది అంటారు ఫ్యాన్స్ అంటారు, నాకు వద్దు. మీరందరూ నా ఫ్రెండ్స్, మీరందరూ నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ. ఈరోజు మేము పెద్ద ప్రమోషన్ చేయలేదు భయ్యా. ప్రమోషన్ చేసామా? మేము పెద్ద ప్రమోషన్ ఏం చేయలేదు. కానీ మీరంతా మీరే ప్రమోట్ చేసి సినిమా బాగుందని చెప్పి, అదే నాకు తెలుసు భయ్యా, నాకు తెలుసు. పైకి వస్తావా? నేను పిలుస్తాను. మీరంతా మీరే నన్ను ఒక ఫ్రెండ్ లాగా, నేను ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ప్రమోట్ చేసి సినిమాని ముందుకు తీసుకెళ్లారు, సినిమాని ప్రమోట్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ ఫర్ ఎవర్ ఇండెప్టెడ్ టు యూ. అలాగే మా ప్రొడ్యూసర్ అభిషేక్ గారికి నేను థ్యాంక్స్ చెప్పాలి. మా హీరోని అనుపమ పరమేశ్వరికి థ్యాంక్స్ చెప్పాలి. మా డైరెక్టర్ చందు మొండేటి, మా ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్ గారు, అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. తులసి గారికి థ్యాంక్స్ చెప్పాలి. మీ అందరికీ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మన సినిమా ఇంకా థియేటర్స్లో ఉంది, తెలుసు కదా? థియేటర్స్లో ఉంది. మన సినిమాని మీరు తీసుకెళ్ళి ఇంకా చూపించాలి జనాలకి. సో థ్యాంక్ యూ సో మచ్. నేను అందరూ వస్తాను, నేను మీ దగ్గరకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. భయ్యా, థ్యాంక్ యూ సో మచ్, వచ్చారు.
థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. నేను వెళ్ళిపోతాను. థ్యాంక్ యూ సో మచ్. నేను అటు వెళ్తానమ్మా. థ్యాంక్ యూ సో మచ్. నేను వస్తాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్ కర్నూల్. అమేజింగ్, చాలా ఆనందం అనిపించింది మిమ్మల్ని చూసే. థ్యాంక్ యూ సో మచ్. కార్తికేయ 2 100 కోట్ల సెలబ్రేషన్స్ మామూలుగా కాదు, సూపర్ సక్సెస్ఫుల్ చేసినందుకు కర్నూలు ప్రేక్షకులందరికీ కూడా, ఇక్కడికి విచ్చేసిన వారందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అండ్ అలాగే వాళ్ళ స్పాన్సర్స్ వారందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు. సో థ్యాంక్ యూ. కార్తికేయ 2 జెండా ఎగరేస్తూనే ఉంది అండ్ ముందుకు సాగుతూనే Guys, ఉంది సక్సెస్ఫుల్గా. మీ అందరూ వచ్చారు, సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను జస్ట్ ఫినిష్ చేస్తాను. మా సినిమా మీరు అక్కడ ఉండి ఇస్తాను. హాయ్ హాయ్, పైకి రమ్మా, పైకి రా, ప్లీజ్ కమ్ అప్, ప్లీజ్ కమ్ అప్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. సో గైస్, నేను అందరికీ మనోడు ఒక్క నిమిషం. గైస్, పాపం చందు ఎప్పుడు నాకు బాగా సపోర్ట్ చేస్తాడు. అండ్ ఈరోజు నేను ఏదో ఒక మెమరీ ఇవ్వాలి తనకి. నా దగ్గర ఏం లేదు ఇవ్వడానికి. నీ సైజ్ ఎంత? థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. మా సినిమా డిస్ట్రిబ్యూటర్స్ కానివ్వండి, మా సినిమా చూసిన ప్రేక్షకులు కానివ్వండి, ఎగ్జిబిటర్స్ కానివ్వండి, అందరికీ థ్యాంక్స్. ఈరోజు సినిమా బాక్స్ ఆఫీస్ నంబర్స్ కాదండి, ద హోల్ మూవీ ఈజ్ అబౌట్ హార్ట్ అండ్ ఎమోషన్స్. అండ్ ఈరోజు మీ లవ్ చూస్తుంటే థ్యాంక్ యూ సో మచ్. మీ లవ్ చూస్తుంటే నాకు ఇదే చాలు, ఇదే 100 కోట్లు. యా నేను వస్తున్నా. ఓకే గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కార్తికేయ 2. థ్యాంక్ యూ. హలో. హలో.
Please do subscribe Mr. Good channel. Please do subscribe Mr. Good channel. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మిస్టర్ గుడ్ ఛానల్. Please do subscribe. Please do subscribe. Please do subscribe. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. Please subscribe. Subscribe. Mr. Good channel. Mr. Good. మిస్టర్ గుడ్. They're good.